హాయ్ గైస్, ఈరోజు నేను డబుల్ హీలిక్స్ ఎపిసోడ్ 1ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో స్టార్టింగ్లో మన హీరో చెంగ్ జాచెన్ అతను ఆఫీస్లోకి పరిగెత్తుతూ వెళ్తూ ఉంటాడు. అండ్ అతను వెళ్ళి అక్కడ కూర్చున్నాక అప్పుడు ఏం జరుగుతుంది అనేసి అడుగుతాడు. అక్కడ అంత ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అతని ఆఫీస్ మేట్ ఈరోజు మన దాంట్లోకి కొత్త బాస్ రాబోతున్నాడు అని చెప్తాడు. అప్పుడు జాచెన్ అవునా ఎవరు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరో వస్తాడు. హీరో పేరు లూఫాంగ్. అతను ఎంటర్ అవ్వడంతో వీళ్ళిద్దరూ ఒకరినొకరు ముందటి నుంచి ఏదో హిస్టరీ ఉన్నట్టు చూసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడు లూఫాంగ్ జాచెన్ పేరు తీసి లాంగ్ టైమ్ నో సీ అని అంటాడు. అప్పుడు జాచెన్ కూడా అవును అంటాడు. అప్పుడు వీళ్ళ ఆఫీస్ వాళ్ళు అతను ఎవరు అని అడిగితే జాచెన్ అతను నా ప్రీవియస్ క్లాస్మేట్ అని చెప్తాడు. కానీ మనకి కొన్ని క్లిప్స్లలో వాళ్ళకి ఇంతకు ముందే వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు అనేసి చూపిస్తారు. దాని తర్వాత జాచెన్ వాష్రూమ్లో ఉన్నప్పుడు అతని దగ్గరికి లూఫాంగ్ వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అంటే మనం కలవక 4 years అవుతుంది అది ఇది అని అంటూ ఉంటే జాచెన్ అతన్ని తప్పించుకోవడానికి నువ్వు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటున్నావు కదా అనేసి అడుగుతాడు. అప్పుడు లూఫాంగ్ దగ్గర రావడానికి ట్రై చేస్తే జాచెన్ అతని నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ దెన్ స్టోరీ పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు జాచెన్ను లూఫాంగ్ ఇద్దరు రూమ్మేట్స్ వాళ్ళ కాలేజ్లో. అండ్ ఇప్పటి నుంచి ఒక ఫన్నీగా స్టార్ట్ అవుతుంది. లూఫాంగ్ ఎప్పుడైనా కానీ జాచెంగ్ని ఏడిపించడం, అతను ఊడుస్తుంటే కాళ్ళు అడ్డు పెట్టడము, అది ఇది అలా ఏదో ఒకటి ఫన్నీగా చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ ముందు కొన్ని ఆక్వర్డ్ మూమెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. లైక్ సడన్గా ఒకటిసారి దగ్గరకు వచ్చేయడం, మొహాలు చూసుకోవడం అలా అవుతూ ఉంటుంది. అండ్ ఒకసారి లూఫాంగ్ ఫన్నీగా జాచెంగ్ని కిస్ చేస్తాడు, కానీ జాచెంగ్ తోసేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత లూఫాంగ్ జాచెంగ్కి స్కేటింగ్ నేర్పిస్తాడు. వాళ్ళు ఇద్దరు స్కేటింగ్ నేర్చుకునే టైంలో జాచెంగ్ కింద పడిపోతాడు. అండ్ అప్పుడు లూఫాంగ్ అతన్ని తీసుకెళ్ళి మెడిసిన్తో ట్రీట్ చేస్తాడు. దాని తర్వాత జాచెంగ్కి అయిన నొప్పి మొత్తం పోయేదాకా లూఫాంగ్ అతన్ని కాలేజ్లో అన్ని చోట్లకి ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అండ్ ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఒకరోజు వాళ్ళు లైబ్రరీలో ఉన్నప్పుడు లూఫాంగ్ అడుగుతాడన్నమాట, నీకు ఎవరినైనా డేట్ చేస్తావా అని అడిగితే జాచెన్ నేను అంత బాగోను కదా, నన్ను ఎవరు డేట్ చేస్తారా అని అంటాడు. అప్పుడు లూఫాంగ్ ఏం చేస్తాడంటే, నాకు ఒక ప్రామిస్ చెయ్యి, నేను ఒక అమ్మాయిని డేట్ చేసేదాకా నువ్వు కూడా ఒక అమ్మాయిని డేట్ చేయొద్దు అని అంటే అప్పుడు జాచెన్ ఆలోచించి సరే అనేసి వాళ్ళిద్దరు ఒక పింకీ ప్రామిస్ లాగా చేసుకుంటారు. అండ్ దాని తర్వాత వాళ్ళకి హాలిడేస్ వస్తాయి. హాలిడేస్లో జాచెంగ్ ఊరికే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు లూఫాంగ్ తోటి. అప్పుడు వాళ్ళ మమ్మీ ఎవరది అమ్మాయి అని గర్ల్ ఫ్రెండ్ ఉన్నదని అడిగితే లేదు అతను ఒక అబ్బాయి అని చెప్తాడు. అండ్ ఇక్కడనే మనము సెకండ్ లీడ్కి ఇంట్రడ్యూస్ అవుతాము. అతనే చెంగ్ ఈచెన్ జాచెన్ తమ్ముడు. సో చెంగ్ ఈచెన్కి ఈ మాట్లాడడం ఇదంతా నచ్చదు. అండ్ అతను ఒక సింగర్. సో కొన్ని రోజులు అయ్యాక న్యూ ఇయర్ టైంకి లూఫాంగ్ చెప్పకుండానే సడన్గా జాచెంగ్ ఇంటికి వస్తాడు. ఈ విషయం జాచెంగ్ కొంచెం షాక్ అవుతాడు. అండ్ ఈ విషయం ఈచెన్కి అస్సలు నచ్చదు. అతని బ్రదర్ ఇంకొకరితో ఫ్రెండ్లీగా ఉండడం అలా కొంచెం అతనికి అంత నచ్చదు. కానీ వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. న్యూ ఇయర్కి లూఫాంగ్ ఇలా వచ్చి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళంతా డిన్నర్ చేసి అలా ఎంజాయ్ చేస్తున్నందుకు. ఆ రోజు నైట్ వీళ్ళు ఒకే రూమ్లో పడుకుంటారు, లూఫాంగ్ను జాచెన్. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని క్యూట్ మూమెంట్స్ జరుగుతాయి. సో లూఫాంగ్ కింద పడుకుంటే అతనికి బాగా చలి పెడుతుంది అనేసి బెడ్ ఎక్కేసి జాచెంగ్ పక్కన పడుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ హాలిడేస్ అయిపోయాక కాలేజ్కి వస్తారు. కాలేజ్కి వచ్చేసరికి లూఫాంగ్ మొహం మీద కొన్ని దెబ్బలు ఉంటాయి. అప్పుడు జాచెంగ్ ఏమైంది అని అడిగితే లూఫాంగ్ మా నాన్న కొట్టాడు, ఏం లేదు అని చెప్తాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది లూఫాంగ్ డాడీ కొంచెం స్ట్రిక్ట్ అండ్ అబ్యూజివ్ అనేసి. దాని తర్వాత ఇంకా వాళ్ళ మధ్యలో ఇలానే ఫన్నీ మూమెంట్స్, ఆక్వర్డ్ మూమెంట్స్ అలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అండ్ మనకి ఈ టైంలోపే అర్థమైపోతుంది
లూఫాంగ్ జాచెంగ్ని లవ్ చేస్తున్నాడని. కానీ ఈ విషయం జాచెంగ్ తెలిసినా తెలియనట్టు ఉంటాడు. అండ్ ఒకరోజు వీళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకుంటున్న టైంలో ఏదో ఫన్నీగా లూఫాంగ్ జాచెంగ్ని కిస్ చేయబోతాడు. కానీ జాచెంగ్కి ఆ విషయం అస్సలు నచ్చదు. అప్పుడు జాచెంగ్ కోపంతో లూఫాంగ్ని తోసేసి తిట్టేసి అతనితో కొన్ని రోజుల దాకా మాట్లాడాడు. అండ్ కొన్ని రోజులు అయ్యాక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనేసి జాచెన్కి కాల్ వస్తుంది జూఫాంగ్ వాళ్ళ అక్క నుంచి. అప్పుడు జాచెన్ చాలా టెన్షన్ అయిపోయి వెళ్తాడు హాస్పిటల్కి. వెళ్ళినప్పుడు అక్కడ జాచెన్ లూఫాంగ్ బాగానే ఉంటాడు. అయితే జాచెన్ చాలా టెన్షన్ పడ్డం చూసి లూఫాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాని తర్వాత నువ్వెందుకు వచ్చావు అది ఇది అనేసి అడిగి అప్పుడు లూఫాంగ్ ఫస్ట్ టైం అతని లవ్ని కన్ఫెస్ చేసి జాచెన్ని కిస్ చేస్తాడు. కానీ ఆ టైంకి జాషన్ ఏమనడు. ఇక్కడితోటే సీన్ కట్ అయిపోతుంది. అందరి ముందట కిస్ చేయడానికి ట్రై చేయడం వల్ల జాచెన్కి చాలా కోపం వచ్చి లూఫాంగ్తో మాట్లాడడం మానేస్తాడు. లూఫాంగ్ జాచెన్తో ఎంత మాట్లాడదామని ట్రై చేసినా అతన్ని ఇగ్నోర్ చేస్తాడు. ఆ కోపంతో లూఫాంగ్ వెళ్ళి పబ్లో బాగా తాగి ఒకరితో గొడవ పడతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక అతను బాటిల్తో లూఫాంగ్ని పొడుస్తాడు. అలా లూఫాంగ్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అప్పుడే జాచెన్కి లూఫాంగ్ వాళ్ళ అక్క నుంచి కాల్ వస్తుంది. తను లూఫాంగ్ ఇలా అడ్మిట్ అయ్యాడు అని చెప్పినప్పుడు జాచెన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. ఇప్పుడు మనము కరెంట్ సీన్ కి వస్తాము. జాచెన్ లూఫాంగ్ ఇద్దరు కిస్ చేసుకుంటారు. దాని తర్వాత లూఫాంగ్ నేను ప్రేమిస్తున్నాను అని జాచెన్ కి చెప్తాడు. జాచెన్ కూడా సరే అని అంటాడు. దాని తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ప్రేమతో ఒకరినొకరు రికార్డ్ చేసుకుంటూ చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమని కాలేజ్లో ఉన్న ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా ఉంటూ ఉంటారు. కానీ జాచెన్కి మాత్రం ఎప్పుడైనా అందరూ వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చాలా భయంగా ఉంటూ ఉంటుంది. అప్పుడు లూఫాంగ్ జాచెన్తో అలా ఏమీ అవ్వదు అని చెప్తాడు. జాచెన్ కూడా కొంచెం భయంతో ఉన్నా కానీ సరే అని లూఫాంగ్తో అంటాడు. తర్వాత ఒక రోజు ఒక కపుల్ పెళ్లి చేసుకుంటూ ఉంటే లూఫాంగ్ జాచెన్ కూడా ఊరికే జోక్ గా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అప్పుడే లూఫాంగ్ జాచెన్ కి ఒక రింగ్ ఇస్తాడు. ఇది పెట్టుకో అని చెప్తాడు. ఇది ఉంటే మనల్ని ఎవరు సపరేట్ చేయలేరు అనేసి కూడా అంటాడు. అప్పుడే వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. దాన్ని ఎవరో ఫోటో తీసి వాళ్ళ ప్రిన్సిపల్కి ఇస్తారు. ఈ విషయం వాళ్ళ కాలేజ్కి అంతా తెలిసిపోతుంది. అలా తెలిసిపోవడం వల్ల అందరూ వీళ్ళని చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ గే అని పిలుస్తూ ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు లూఫాంగ్కి కోపం వచ్చి ఒక అతన్ని బాగా కొడతాడు. ఆ విషయం చాలా పెద్దగా అయిపోయి జాచెన్ వాళ్ళ పేరెంట్స్ కి తెలిసిపోతుంది. జాచెన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేషన్షిప్ కి ఒప్పుకోరు. అందుకే వాళ్ళు జాచెన్ ని ఒక డోర్ లో లాక్ చేసేసి పెడతారు. లూఫాంగ్ వాళ్ళ నాన్న కూడా లూఫాంగ్ ని బాగా కొట్టి ఇదంతా ఆపేసి నువ్వు యుఎస్ వెళ్ళిపో అని అంటాడు. లూఫాంగ్ మాత్రం నేను అసలు ఎక్కడికి వెళ్ళను అని అంటాడు. అప్పుడే లూఫాంగ్ వాళ్ళ అక్క వచ్చి అతనికి నచ్చ చెప్తుంది. నీకు జాచెన్ తో ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ యుఎస్ కి వెళ్ళి చదువుకోవాలని చెప్తుంది. ఇంకా వేరే దారి లేక లూఫాంగ్ యుఎస్ వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు. అప్పుడే అతను జాచెన్ కి ఒక మెసేజ్ పంపిస్తాడు. నేను కొన్ని ఇయర్స్ తర్వాత తిరిగి వస్తానని నా కోసం వెయిట్ చేయమని చెప్తాడు. కానీ ఆ మెసేజ్ జాచెన్ వాళ్ళ తమ్ముడు చూసి దాన్ని డిలీట్ చేస్తాడు. డిలీట్ చేసి జాచెన్ దగ్గరికి వెళ్ళి అతను యుఎస్ కి వెళ్ళిపోతున్నాడు, నిన్ను వదిలేసి అతను జస్ట్ నిన్ను వాడుకున్నాడు అని అంటాడు. అది జాచెన్ తట్టుకోలేక పరిగెత్తుకుంటూ లూఫాంగ్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ టైం లోపే లూఫాంగ్ అక్కడి నుంచి యుఎస్ కి వెళ్ళిపోతుంది. అది జాచెన్ చూసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా రోజుల దాకా తినడం మానేసి దాని తర్వాత జాచెన్ వాళ్ళ పేరెంట్స్ జాచెన్ ని వేరే కాలేజ్ కి పంపించేసి ఇక్కడతో సెకండ్ ఎపిసోడ్ అయిపోతుంది. థర్డ్ ఎపిసోడ్ స్టార్ట్ అవడంతో ఈచెన్ ఒక పబ్ లో సింగర్ లా పనిచేస్తూ ఉంటాడు. ఆ బార్ లో పనిచేసే ఓనర్ పేరు క్విన్లాంగ్ కి ఈచెన్ అంటే ఇష్టం. అందుకే అతని దగ్గరికి వెళ్ళి ఈరోజు నాతో డిన్నర్ కి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఈచెన్ నేను అలా ఏం రాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జాచెన్ కి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేదనేసి జాచెన్ మదర్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు జాచెన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోతాడు. అప్పుడు వాళ్ళంతా చాలా బాధపడతారు. జాచెన్ అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాక ఈచెన్ పనిచేసే పబ్ లో ఉండి బాగా తాగుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి క్విన్లాంగ్ కూడా వస్తాడు. అప్పుడు జాచెన్ క్విన్లాంగ్ మీద పడిపోతాడు. క్విన్లాంగ్ కి ఏం చేయాలో అర్థం కాక జాచెన్ అతని ఇంటికి తీసుకెళ్లి పడుకోడు పెడతాడు. అప్పుడే అక్కడికి ఈచెన్ కూడా వస్తాడు. వచ్చి అతని స్టోరీ అంతా చెప్తాడు. చెప్పాక క్విన్లాంగ్ చాలా బాధగా ఫీల్ అవుతాడు. అప్పుడు ఈచెన్ క్విన్లాంగ్ తో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు.
అడుగుతాడు. క్విన్లాంగ్ అవును అంటే, నువ్వు అదే ప్రేమ మా అన్నయ్యని ప్రేమించొచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు క్విన్లాంగ్ షాక్ అయ్యి నేను అలా చెయ్యను అని అంటాడు. అయినా కానీ ఈచెన్ అతన్ని బాగా రిక్వెస్ట్ చేసుకుంటాడు. ప్లీజ్ నువ్వు మా అన్నయ్యని లవ్ చేయి, లేదంటే అతను డిప్రెషన్తో చచ్చిపోతాడు అని చెప్తాడు. అప్పుడు క్విన్లాంగ్కి ఏం చేయాలో అర్థం కాక సరే అని అంటాడు. దాని తర్వాత క్విన్లాంగ్ జాచెన్ దగ్గరికి వెళ్ళి నేను లవ్ చేస్తున్నాను, మనం ఇద్దరం డేట్ చేద్దామా అని అడుగుతాడు. ఆల్రెడీ లూఫాంగ్ వెళ్ళిపోయిన డిప్రెషన్ లో జాచెన్ ఉండడం వల్ల దానికి సరే అని చెప్తాడు. దాని తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు. కానీ క్విన్లాంగ్ మాత్రం అది యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటాడు. అతను ఎప్పుడైనా ఈచెన్ ని చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక రోజు ఈచెన్ కూడా క్విన్లాంగ్ తో మాట్లాడుతూ బాధపడుతూ ఉంటే అది జాచెన్ చూస్తాడు. చూసి నేను ఎప్పుడైనా క్విన్లాంగ్ ని ఒక ఫ్రెండ్ లాగే చూశాను, మా ఇద్దరి మధ్య ఏం లేదు అని చెప్తాడు. అప్పుడు క్విన్లాంగ్ ఉన్ను ఈచెన్ ఇద్దరు లవర్స్ అవుతారు. దాని తర్వాత జాచెన్ అతని జాబ్ వెతుక్కోవడానికి వేరే ప్లేస్ కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి. అప్పుడు లూఫాంగ్ అతని కంపెనీకి రిటర్న్ వస్తూ ఉంటాడు. అప్పుడే అతను ఎంప్లాయర్స్ లిస్ట్ అంతా చూస్తూ ఉండగా అక్కడ జాచెన్ కూడా వర్క్ చేయడం చూస్తాడు. అతని కంపెనీలోనే జాచెన్ వర్క్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం లూఫాంగ్ జాచెన్ ని చూస్తాడు. అప్పుడు అతను చాలా రోజుల తర్వాత కలిసామని అన్నప్పుడు జాచెన్ కూడా అవును అని అంటాడు. వాళ్ళ వేరే ఆఫీస్ ఫ్రెండ్స్ అతను ఎవరు టీవో నీకు ముందే తెలుసా అని అడిగితే అవును మేము కాలేజ్ ఫ్రెండ్స్ అని అంటాడు. దాని తర్వాత వాళ్ళందరూ ఒక మీటింగ్ లో కూర్చుంటారు. అప్పుడు జాచెన్ అతని పక్కనున్న ఒక అమ్మాయితో బాగా మాట్లాడుతూ ఉంటాడు. అది లూఫాంగ్ చూసి చాలా షాక్ అవుతాడు. అలానే జాచెన్ లూఫాంగ్ ని ఇగ్నోర్ చేస్తాడు. అలానే జాచెన్ ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని లూఫాంగ్ తో చెప్తాడు. దానికి లూఫాంగ్ కి చాలా కోపం వస్తుంది. తర్వాత ఒక రోజు లూఫాంగ్ కి జాచెన్ ని కలవాలని ఉంటుంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక అతని కంప్యూటర్ అంతా వాటర్ పడేసి జాచెన్ కి కాల్ చేసి నా కంప్యూటర్ పాడైపోయింది, ఫిక్స్ చేయడానికి నువ్వు రావా అని అడుగుతాడు. అప్పుడు జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక నా బాస్ కదా అనేసి లూఫాంగ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు లూఫాంగ్ జాచెన్ అక్కడ కూర్చోమని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇంకా కంప్యూటర్ ని ఫిక్స్ చేయడానికి ఏం లేదు, అది బయటికే వెళ్ళి ఫిక్స్ చేయాలని జాచెన్ లూఫాంగ్ తో చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ సరే అనేసి నాతో కాసేపు కూర్చో అని చెప్తాడు. కానీ జాచెన్ మాత్రం నేను వెళ్తా అని అంటూ ఉంటాడు. కానీ వెళ్లే ముందు ఏదైనా తినేసి వెళ్ళు అని అంటాడు. దానికి జాచెన్ సరే అంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ లో తింటూ ఉంటారు. అంతా బాగా నడుస్తుంది అని లూఫాంగ్ అనుకున్నప్పుడే వాళ్ళ ఇద్దరి ఆఫీస్ మేట్స్ కూడా అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళ ఆఫీస్ మేట్స్ ఇద్దరు లూఫాంగ్ ఉన్న జాచెన్ ని కలిసి చూసి షాక్ అవుతారు. తర్వాత లూఫాంగ్ జాచెన్ ని డ్రాప్ చేస్తా అని తీసుకెళ్తాడు. జాచెన్ ని డ్రాప్ చేశాక లూఫాంగ్ నాకు కొంచెం వాటర్ ఇస్తావా అని అడుగుతాడు. దానికి జాచెన్ సరే అని అంటాడు. అప్పుడు లూఫాంగ్ ఇంటి లోపలికి వస్తాడు. దాని తర్వాత లూఫాంగ్ ఏదైనా మూవీ చూద్దామా అని అంటాడు. దానికి జాచెన్ సరే అన్నాక వాళ్ళిద్దరు మూవీ చూస్తూ ఉంటారు. లూఫాంగ్ ఉన్న జాచెన్ ఇద్దరు మూవీ చూస్తూ ఉంటారు. కాసేపు అయ్యాక లూఫాంగ్ నాకు ఆకలేస్తుందని చెప్తే జాచెన్ వెళ్ళి రామెన్ చేస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని తింటారు. అప్పుడే బాగా వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు లూఫాంగ్ నేను ఈరోజు ఈ నైట్ ఇక్కడ ఉండొచ్చా అని అడుగుతాడు. అప్పుడు దానికి జాచెన్ సరే అని అంటాడు. తర్వాత జాచెన్ ఉన్ను లూఫాంగ్ ఇద్దరు వేరే రూమ్స్ లో పడుకుంటారు. కాసేపు అయ్యాక లూఫాంగ్ రూమ్ లో ఏసీ పనిచేయట్లేదనేసి లూఫాంగ్ జాచెన్ రూమ్ కి వస్తాడు. అప్పుడు జాచెన్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ పడుకో అని అంటాడు. దానికి లూఫాంగ్ నా మీద కోపంతో వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు. అప్పుడు జాచెన్ అలాంటిదేం లేదు అని అంటాడు. కానీ లూఫాంగ్ మాత్రం వినడు. ఇన్ని ఇయర్స్ నిన్ను వదిలేసినందుకు సారీ అని అంటాడు. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వమని లూఫాంగ్ చాలా అడుగుతాడు. కానీ దానికి జాచెన్ ఏం రిప్లై ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అతను లూఫాంగ్ ఇచ్చిన రింగ్ ని బాగా చూస్తూ ఉంటాడు. అప్పుడే జాచెన్ వాళ్ళ మదర్ అతనికి కాల్ చేస్తుంది. కాల్ చేసి నువ్వు తొందరగా సెటిల్ అయి పెళ్లి చేసుకో, అప్పుడే నేను సంతోషంగా ఉంటానని చెప్తుంది. దానికి జాచెన్ కి ఏం చెప్పాలో అర్థం కాక సరే అని అంటాడు. దాని తర్వాత జాచెన్ ఆఫీస్ కి వెళ్తాడు. ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళిద్దరి కొలీగ్స్ ని ఎవరైనా మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అడిగితే మీరు ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్
ఇస్తాము, ఎందుకంటే మనం ప్రేమిస్తాం కదా అని అంటారు. అప్పుడు జాచెన్కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే లూఫాంగ్ అక్కడికి వచ్చి జాచెన్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్లి నువ్వు ఆలోచించావా, నాతో ఉంటావా లేదా అని అడుగుతాడు. అప్పుడు జాచెన్కి ఏం చేయాలో అర్థం కాదు. నాకు ఇంకా టైం కావాలి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత జాచెన్ లూఫాంగ్ తో ఉన్న ఓల్డ్ మెమొరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పట్లో లూఫాంగ్ అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అని అన్ని గుర్తొస్తాయి. అదంతా గుర్తొచ్చి లూఫాంగ్ ని యాక్సెప్ట్ చేద్దామనేసి జాచెన్ లూఫాంగ్ ఇంటికి వెళ్తాడు. కానీ ఇంటి లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి లూఫాంగ్ అక్కడ ఇంకెవరితోనో ఉంటాడు. అది చూసి జాచెన్ తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లూఫాంగ్ అది చూసి జాచెన్ వెనకాల వస్తాడు. నేను బాగా తాగేసి ఉన్నాను, నేను అందుకే ఏమీ పట్టించుకోలేదు అనేసి లూఫాంగ్ అంటాడు. కానీ దానికి జాచెన్ ఒప్పుకోడు. ఆ రింగ్ ని లూఫాంగ్ మొహం మీద ఇసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూఫాంగ్ జాచెన్ ని ఫాలో చేద్దాం అనుకుంటాడు. కానీ బాగా తాగుండడం వల్ల అక్కడనే పడిపోతాడు. దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తుంది. లూఫాంగ్ బాగా తాగేసి పబ్ లో ఉంటే అప్పుడే అతని దగ్గరికి ఎవరో వస్తారు. అప్పుడు లూఫాంగ్ అతన్ని చూసి జాచెన్ అనుకొని అతన్ని తీసుకొస్తాడు. మార్నింగ్ లూఫాంగ్ లేవడంతో అక్కడ జాచెన్ ఉండడు. అప్పుడే అతనికి ఒక కాల్ వస్తుంది. వాళ్ళ మేనేజర్ కాల్ చేసి జాచెన్ వెళ్ళిపోతున్నాడు, జాచెన్ రిజైన్ చేశాడు అని చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ వెంటనే జాచెన్ కోసం ఆఫీస్ కి పరిగెత్తుకుంటూ వస్తాడు. లూఫాంగ్ ఆఫీస్ కి వచ్చి నువ్వు అనుకున్నట్టు ఏం కాదు అని చెప్తాడు. కానీ జాచెన్ మాత్రం ఏది వినడానికి రెడీగా ఉండడు. నా రెసిగ్నేషన్ లెటర్ సైన్ చెయ్యి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని అంటాడు. కానీ లూఫాంగ్ మాత్రం వినకుండా జాచెన్ ని బలవంతంగా ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే లూఫాంగ్ కి ఏదో కాల్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిటర్న్ వచ్చేసరికి జాచెన్ అక్కడ ఉండడు. జాచెన్ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత లూఫాంగ్ జాచెన్ ని అన్ని చోట్ల ఎతుకుతాడు. అతని అపార్ట్మెంట్ కి కూడా వెళ్లి చూస్తే అక్కడ జాచెన్ ఉండడు. అతని ఫ్రెండ్స్ ని అడిగినా కానీ తెలియదని చెప్తారు. తర్వాత అతని మేనేజర్ తో లూఫాంగ్ ఎక్కడున్నా వెతకమని చెప్తాడు. తర్వాత తెలిసేది ఏంటంటే జాచెన్ వాళ్ళ తమ్ముడి ఇంట్లో ఉంటాడు. వాళ్ళ తమ్ముడు క్విన్లాంగ్ తో ఉంటూ ఉంటాడు. ఈచెన్ అప్పుడు జాచెన్ తో ఏమైంది అని అడిగితే ఏం లేదు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ వచ్చేసి జాచెన్ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. జాచెన్ మాత్రం వేరే రూమ్ లో దాక్కుంటాడు. ఈచెన్ వచ్చి జాచెన్ ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడని చెప్తాడు. కానీ లూఫాంగ్ మాత్రం అతన్ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఈచెన్ నువ్వు మా అన్నయ్యని ఇంత బాధపడేలా చేశావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా బాగా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు లూఫాంగ్ నేనేం తప్పు చెయ్యలేదు, నేను జస్ట్ బాగా తాగేసి ఉన్నానని అంటాడు. దాని తర్వాత ఈ 5 years నేను చాలా లెటర్స్ పంపించాను, కానీ అవి ఏది జాచెన్ చదవలేదు అనేసి అంటాడు. ఇలా వీళ్ళు గొడవ పడుతూ ఉండగా అప్పుడే వీళ్ళ గొడవని చూడలేక జాచెన్ బయటికి వస్తాడు. అప్పుడు లూఫాంగ్ వచ్చి సారీ అని చెప్తాడు. కానీ జాచెన్ మాత్రం ఒప్పుకోడు. లూఫాంగ్ ని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడతో సీన్ అయిపోతుంది. 5th ఎపిసోడ్ స్టార్టింగ్ లో లూఫాంగ్ ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఇంటి బయటే నిలబడి ఉంటాడు. జాచెన్ బయటికి వచ్చి చూసినప్పుడల్లా లూఫాంగ్ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ జాచెన్ మాత్రం పట్టించుకోడు. లూఫాంగ్ అక్కడ ఒక 2-3 days అలానే నిలబడి ఉంటాడు. ఒక రోజు ఒకటేసారి లూఫాంగ్ కనబడ్డు. అప్పుడు జాచెన్ ఇంకా వెళ్ళిపోయాడు అని అనుకుంటాడు. లూఫాంగ్ అలా వెయిట్ చేస్తూ ఉండగా వాళ్ళ డాడీ వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. వాళ్ళ డాడీ నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్తాడు. కానీ లూఫాంగ్ మాత్రం వినకుండా నాకు జాచెన్ అంటేనే ఇష్టం అని మొండికేస్తాడు. ఎంతసేపు అయినా లూఫాంగ్ మాట వినకపోవడంతో వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తర్వాత వాళ్ళ నాన్నకి ఏదో సీరియస్ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. వాళ్ళు హాస్పిటల్లో ఉండగానే లూఫాంగ్ కూడా కళ్ళు తిరిగి పడిపోతాడు. తర్వాత ఒక 2-3 days అవుతుంది. జాచెన్ కి వాళ్ళ ఆఫీస్ వర్కర్ కాల్ చేసి నాకు ఒక చిన్న వర్క్ ఉంది, చేస్తావా అని అడుగుతుంది. లూఫాంగ్ ఆఫీస్కి చాలా రోజుల నుంచి రాకపోవడం వల్ల వర్క్ ఎక్కువైపోయింది, నాకు హెల్ప్ చేయని అంటుంది. అప్పుడు జాచెన్ లూఫాంగ్ ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, అందరూ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తుంది. అప్పుడు జాచెన్ భయపడి లూఫాంగ్ కోసం వెళ్తాడు. హాస్పిటల్ కి చేరుకోవడంతో లూఫాంగ్ వాళ్ళ అక్క డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ వాళ్ళ అక్కతో ఇంకా ఎక్కువ టైం లేదు, అతను త్వరలోనే చనిపోతాడు అని చెప్తుంది. అది విని జాచెన్ షాక్ అవుతాడు. అది లూఫాంగ్
లూఫాంగే అని అనుకొని ఏడుస్తూ ఉంటాడు. కాసేపు అయ్యాక లూఫాంగ్ ని కలిసినప్పుడు ఏడుస్తూ నువ్వు ఇప్పుడే చనిపోకు, నాతో ఇంకొన్ని రోజులు ఉండే అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు దానికి లూఫాంగ్ నవ్వి హెల్త్ బాలేంది నాకు కాదు మా డాడీకి అని చెప్తాడు. జాచెన్ బాగా ఏడుస్తూ ఉండి ఒకటేసారి ఆపేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ నవ్వుతూ ఉంటాడు. దాని తర్వాత లూఫాంగ్ జాచెన్ కి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు జాచెన్ దానికి ఒప్పుకుంటాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ చివరి మూమెంట్స్ ని చూడడానికి లూఫాంగ్ వెళ్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న నువ్వు నా చివరి కోరికలాగైనా కానీ పెళ్లి చేసుకో అని అంటాడు. కానీ అప్పుడు కూడా లూఫాంగ్ నాకు జాచెన్ అంటేనే ఇష్టం అని చెప్తాడు. ఆ షాక్ తో లూఫాంగ్ వాళ్ళ నాన్న చచ్చిపోతాడు. తర్వాత లూఫాంగ్ హాస్పిటల్ బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి జాచెన్ వచ్చి లూఫాంగ్ ని హక్ చేసుకుంటాడు. తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి. లూఫాంగ్ ఉన్ను జాచెన్ ఇద్దరు ఒకటే అపార్ట్మెంట్ లో కలిసి ఉంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్ కి కూడా వెళ్తారు. కానీ ఒకరిని ఒకరు డేట్ చేసుకుంటున్నారని ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచుతారు. జాచెన్ ని ఆఫీస్ కి వెళ్ళాక వాళ్ళ కొలీగ్స్ అంతా నువ్వు ఎవరినో డేట్ చేస్తున్నావు కదా, నీ మొహంలో ఏంటి ఇంత బ్రైట్నెస్ ఉంది అని అడుగుతూ ఉంటారు. దానికి జాచెన్ నవ్వుతూ ఏమీ చెప్పడు. తర్వాత జాచెన్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక రోజు ఏదో గ్రీన్ వ్యాలంటైన్స్ డే జరుగుతుందని చూస్తాడు. అది లూఫాంగ్ తో జరుపుకుందామని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి లూఫాంగ్ అదే రోజు ఎక్కడికో వెళ్తున్నాను అని చెప్తాడు. దానికి జాచెన్ ఫీల్ అయినట్టు ఫేస్ పెడతాడు. ఏమైంది అని అడిగితే ఏమీ చెప్పడు. కానీ అప్పుడు లూఫాంగ్ నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకో అని అంటాడు. అప్పుడు జాచెన్ ఈ విషయం చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ నేను నా వర్క్ కంప్లీట్ చేసుకొని వెంటనే వస్తాను అని చెప్తాడు. తర్వాత జాచెన్ చాలా హ్యాపీగా వ్యాలంటైన్స్ డే షాపింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇంటికి వెళ్ళాక లూఫాంగ్ కూడా అతని వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తాడు. వీళ్ళిద్దరూ అలా కలిసి ఉండగా ఎవరో డోర్ కొడతారు. ఓపెన్ చేసి చూసేసరికి లూఫాంగ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళిద్దరూ వచ్చుంటారు. జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే లూఫాంగ్ కూడా బయటికి వస్తాడు. వాళ్ళంతా ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. ఇక్కడతో సీన్ కట్ అయిపోతుంది. ఎపిసోడ్ 6 స్టార్ట్ అవ్వడంతోనే ఈచెన్ ఫ్రెండ్స్ ఇద్దరు ఈచెన్ ఇంటికి వ్యాలంటైన్స్ డేకి వస్తారు. అప్పుడు ఈచెన్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా వాళ్ళని అక్కడనే ఆపుతాడు. కానీ తన ఫ్రెండ్ మాత్రం ఏంటి లోపల నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈచెన్ డోర్కి అడ్డుగా నిలబడతాడు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ కూడా వచ్చి ఏమవుతుంది అని అంటాడు. అది వాళ్ళ బాసే అయ్యేసరికి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. వాళ్ళిద్దరికి ఇంకేమనాలో అర్థం కాక ఈచెన్ మొహం అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈచెన్ మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి, మేమిద్దరం ఓల్డ్ క్లాస్మేట్స్ కదా, లూఫాంగ్ ఇంట్లో లాక్ పనిచేయట్లేదు, అందుకే లూఫాంగ్ ఇక్కడికి వచ్చాడు అని అంటాడు. దానికి వీళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. తర్వాత ఈచెన్ ఫుడ్ వండుతూ ఉంటే లూఫాంగ్ వీళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా జాచెన్ ఫ్రెండ్ వెళ్ళి ఫుడ్ ప్రిపరేషన్కి హెల్ప్ చేద్దామని వెళ్తుంది. అప్పుడే జాచెన్ మీద హాట్ వాటర్ పడుతుంది. అప్పుడు లూఫాంగ్ వెంటనే వచ్చి ఈచెన్ని ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్తాడు. అప్పుడు ఈచెన్ ఎందుకు అలా చేసావు, వాళ్ళంతా ఏమనుకుంటారు అని అంటాడు. లూఫాంగ్ మాత్రం నేను అవన్నీ పట్టించుకోను, నాకు నువ్వే ముఖ్యమని అంటాడు. తర్వాత ఈచెన్కి కాలిన చోట చల్ల వాటర్ పెట్టి ఆయింట్మెంట్ పెడతాడు. వాళ్ళు కిందికి డిన్నర్కి వచ్చినప్పుడు అలానే ఆక్వర్డ్గా కూర్చొని ఉంటారు. అప్పుడు లూఫాంగ్ వెంటనే మీ మధ్య నాకు ఏది దాచిపెట్టాలని లేదు, నేను ఈచెన్ మేము 18 years ఉన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాము, తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నామని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మేము ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశామనేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక రోజు లూఫాంగ్ ఉన్ను జాచెన్ ఇద్దరు వాళ్ళ తమ్ముడిని కలవడానికి వెళ్తారు. ఈచెన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఒక కొత్త బ్యాండ్ని స్టార్ట్ చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు జాచెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలానే లూఫాంగ్ను క్విన్లాంగ్ కూడా మాట్లాడుకుంటారు. తర్వాత నైట్ అవడంతో అందరూ పడుకునే టైంకి ఈచెన్ జాచెన్ని అన్నయ్య రోజు నాతో పడుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ లూఫాంగ్ మాత్రం జెలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా లూఫాంగ్ ఈచెన్తో నువ్వేమన్నా చిన్న పిల్లవాడమా మీ అన్నయ్యతో పడుకోవడానికి అనేసి అంటాడు. అప్పుడు ఈచెన్ మొండికేస్తూ జాచెన్ని అక్కడి నుంచి గుంజుకొని వెళ్తాడు. ఇంకా వాళ్ళు పడుకునేటప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు జాచెన్ నువ్వు క్విన్లాంగ్ని ఎక్కువగా టీస్ చేయకు అని చెప్తాడు. అప్పుడు ఈచెన్ నేనేమీ టీస్ చేయను, క్విన్లాంగ్ నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు అని అంటాడు. వాళ్ళు ఆ నెక్స్ట్ డే అంతా డబుల్ డేట్కి వెళ్తారు. అక్కడ మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని ఎవరితో ఎక్కువగా ప్రేమగా ఉంటున్నారు అనేసి పోటీ పెట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు.
ఇక వాళ్ళు అలా బాగా ఎంజాయ్ చేశాక వాళ్ళు వెళ్ళిపోయే రోజు వస్తుంది. జాచెన్ ఈచెన్ ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు క్విన్లాంగ్ ఈచెన్ని ఎత్తుకొని అక్కడి నుంచి గుంజుకెళ్తాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఈచెన్ క్విన్లాంగ్ని కలవడానికి అతని బార్కి వెళ్తాడు. అప్పుడు క్విన్లాంగ్ వేరే అమ్మాయితో కనిపిస్తాడు. ఈచెన్ చాలా బాధగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజు రాత్రి ఇంటికి వచ్చినప్పుడు క్విన్లాంగ్ ఈచెన్ని ఎందుకింత లేట్గా వచ్చావని అంటాడు. అప్పుడు ఈచెన్ దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వడు. తర్వాత ఫుడ్ తిను అని క్విన్లాంగ్ ఫుడ్ పెడితే ఈచెన్కి చాలా కోపం వచ్చి అతన్ని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలానే మనం బ్రేకప్ కూడా చేసుకుందామని చెప్తాడు. అప్పుడు క్విన్లాంగ్కి ఈచెన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అస్సలు అర్థం కాదు. తర్వాత జాచెన్ వచ్చేసి లూఫాంగ్తో నా బ్రదర్ది బ్యాండ్ ఓపెనింగ్ సెరమనీ ఉంది, మనం దానికి వెళ్దామని అంటాడు. అప్పుడు లూఫాంగ్ నీ బ్రదర్ దానికి నేనెందుకు వస్తానని అంటాడు. ఇంకా జాచెన్ లూఫాంగ్ని ఎలానో అలా ఒప్పిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ జాచెన్ ఇంటికి వెళ్తారు. అప్పుడు లూఫాంగ్ ఎక్కడా అని అడిగితే లూఫాంగా నాకు తెలీదు అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరికి ఏదో గొడవైందని వీళ్ళకి అర్థమవుతుంది. తర్వాత వాళ్ళంతా సరేలే అని డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఒకరోజు జాచెన్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరిది రియూనియన్ అవుతుందనేసి అక్కడికి లూఫాంగ్ జాచెన్ అటెండ్ అవుతారు. అక్కడికి జోలాన్ కూడా వస్తుంది. తను జాచెన్ యొక్క కాలేజ్ ఫ్రెండ్. జాచెన్ అప్పుడు జోలాన్ని లూఫాంగ్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. లూఫాంగ్ మాత్రం తనని కొంచెం కోపంగా చూస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం టెన్షన్ లాగా ఉంటుంది. ఎందుకంటే జాచెన్ తనతో చాలా క్లోజ్గా కనిపిస్తాడు. తర్వాత పార్టీ అయిపోయాక అందరూ వెళ్ళిపోయే ముందు జోలాన్ వచ్చేసి జాచెన్తో నిన్ను నా కాలేజ్ డేస్ నుంచే లవ్ చేశాను, నీకు ఎప్పటికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి రా అని చెప్తుంది. దానికి జాచెన్కి ఏమనాలో అర్థం కాదు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ వచ్చేసాడని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూఫాంగ్ తను ఏం మాట్లాడింది అని అడిగితే జాచెన్ మాత్రం ఏం లేదు అని అంటాడు. దాని తర్వాత లూఫాంగ్ జాచెన్ ఇద్దరు ఈచెన్ యొక్క బ్యాండ్ పార్టీకి వెళ్తారు. అప్పుడు అక్కడికి క్విన్లాంగ్ కూడా ఫ్లవర్స్ పట్టుకొని వస్తాడు. జాచెన్ ఏం కాదు నువ్వు సారీ చెప్పు, అప్పుడు ఈచెన్ ఒప్పుకుంటాడు, మీరు ఇద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ ని దూరం చేసుకోండి అని చెప్తాడు. అప్పుడు క్విన్లాంగ్ కూడా దానికి సరే అని అంటాడు. తర్వాత ఈచెన్ అతని బ్యాండ్ లో ఉన్న ఒక సాంగ్ నంతా పాడతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా అప్రిషియేట్ చేస్తారు. అక్కడ ఈచెన్ క్విన్లాంగ్ ని చూసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ క్విన్లాంగ్ మాత్రం ఈచెన్ వెనకాల పరిగెత్తుతాడు. అప్పుడు జాచెన్ కూడా వాళ్ళిద్దరి వెనకాల వెళ్దాం అన్నప్పుడు లూఫాంగ్ ఆపేసి ఏం కాదు వాళ్ళిద్దరే సార్ట్అవుట్ చేసుకుంటాడు అని చెప్తారు. అప్పుడు జాచెన్ ఇంకా ఆగిపోతాడు. ఈచెన్ దగ్గరికి రావడంతోనే ఈచెన్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మనం బ్రేకప్ చేసుకున్నాం కదా ఇంకేంటి అని అంటాడు. అప్పుడు క్విన్లాంగ్ నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావో నాకు తెలుసు, ఆ రోజు నన్ను ఆ అమ్మాయితో చూసావు కదా, నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏమీ లేదు, నేను ఎప్పుడైనా నీకే లాయల్గా ఉంటానని చెప్తాడు. కానీ దానికి ఈచెన్ అస్సలు నమ్మడు. అయినా కానీ క్విన్లాంగ్ అతనికి చాలా నచ్చ చెప్తాడు. అలానే నువ్వే నా లైఫ్లో ఓన్లీ లవ్ అని చెప్తాడు. అప్పుడు దానికి ఈచెన్ ఒప్పుకుంటాడు. ఇంకా ఆ రోజే రాత్రి వాళ్ళ అమ్మకి క్విన్లాంగ్ కాల్ చేసి నాకు ఇంకా ఏ అమ్మాయిని డేట్ కోసం పంపించకు, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నానని కట్ చేసేస్తాడు. ఆ తర్వాత లూఫాంగ్ వాళ్ళ అక్క అతన్ని కలవడానికి అతని ఆఫీస్కి వస్తుంది. వచ్చి నీకు మన ఇన్హెరిటెన్స్ డబ్బంతా కావాలి అంటే నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నువ్వు జాచెన్తో ఉండొద్దని చెప్తుంది. అప్పుడు లూఫాంగ్ దానికి ఒప్పుకోకుండా నాకేమీ అవసరం లేదని చెప్తాడు. ఇంకా వాళ్ళ అక్క అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చేసాక లూఫాంగ్కి జాచెన్తో ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడే జాచెన్ ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు లూఫాంగ్ మా డాడీ నా కోసం ఒక విల్లును వదిలిపెట్టాడు అని చెప్తాడు. ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. ఎపిసోడ్ 7 స్టార్ట్ అవ్వడంతోనే లూఫాంగ్ జాచెన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. లూఫాంగ్ ముందు ఎపిసోడ్లో వాళ్ళ అక్క చెప్పిందంతా జాచెన్తో చెప్తాడు. అదేంటంటే లూఫాంగ్ జాచెన్ని వదిలేస్తే కానీ అతనికి ఆస్తులన్నీ రావనేసి. అప్పుడు లూఫాంగ్ వాళ్ళ అక్కతోటి నాకు జాచెనే ముఖ్యము, నాకు ఈ ఫ్యామిలీ ఇదంతా అవసరం లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అదే విషయం అంతా జాచెన్కి చెప్తాడు. అప్పుడు జాచెన్కి ఏమనాలో అర్థం కాదు. ఎందుకంటే లూఫాంగ్ అతని కోసం అన్ని వదిలేసుకుంటున్నాడు. లూఫాంగ్ మాత్రం
నేను నీకు పెద్ద ఇల్లు, పెద్ద కార్ అవన్నీ ప్రొవైడ్ చేయలేను. ఒక హౌస్ కీపర్‌ని, ఒక డ్రైవర్‌ని అవన్నీ నీకు ఇవ్వలేను అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు జాచెన్ అవన్నీ నాకు ఇంపార్టెంట్ కాదు అనేసి అంటాడు. ఇంకా జాచెన్ నువ్వు నా కోసం ఇలా చేస్తున్నావా అంటే లూఫాంగ్ అవును నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అనేసి అంటాడు. ఇంకా దానికి జాచెన్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి ఏడుస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. ఇంకా అలా కొన్ని రోజులయ్యాక న్యూ ఇయర్ వస్తుంది. అప్పుడు ఈచెన్, జాచెన్‌ను క్విన్లాంగ్ అందరూ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు జాచెన్‌కి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా ఒకసారి లూఫాంగ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు అనేసి. ఇంకా క్విన్లాంగ్‌ను ఈచెన్ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనేసి వాళ్ళ అమ్మకి ఆ విషయం తెలీదు. ఇంకా వాళ్ళని అలా చూస్తూ ఉండగా అప్పుడే వాళ్ళ అమ్మ ఏదో తీసుకురమ్మంటే జాచెన్ వాళ్ళ అమ్మ రూమ్‌కి వెళ్తాడు. అప్పుడు అక్కడ చాలా టాబ్లెట్స్ ఉంటాయి. బయటికి వచ్చేసి అమ్మ ఏంటి టాబ్లెట్స్ అన్ని అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పకుండా ఏం లేదు అనేసి ఆ మాటను అక్కడితో ఆపేస్తుంది. ఇంకా అప్పుడే జాచెన్‌కి మెసేజ్ వస్తుంది లూఫాంగ్ నుంచి. అతను ఇక్కడనే ఉన్నానని చెప్తాడు. యాక్చువల్లీ లూఫాంగ్ న్యూ ఇయర్ జాచెన్‌తో సెలబ్రేట్ చేసుకోవాలని దగ్గరలోనే ఒక హోటల్ తీసుకుంటాడు. సో వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట కలుస్తారు. వాళ్ళిద్దరూ న్యూ ఇయర్ కలిసి జరుపుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత క్విన్లాంగ్ ఈచెన్‌కి ఒక హెడ్ ఫోన్స్ గిఫ్ట్ లాగా ఇస్తాడు. అప్పుడు ఈచెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మార్నింగ్ అయ్యేసరికి జాచెన్‌కి హెల్త్ అస్సలు బాగోదు. అతను బయటికి వచ్చి ఏమైంది అనేసి వాళ్ళ అమ్మ అడిగితే ఏం లేదు బానే ఉన్నాను అనేసి అంటాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు కూర్చొని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయని అంటుంది. అప్పుడే అక్కడికి జాలాన్ కూడా వస్తుంది. తను అతని ప్రీవియస్ క్లాస్మేట్. అప్పుడు వాళ్ళ అమ్మ చూసి షాక్ అవుతుంది. వాళ్ళిద్దరూ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటూ ఉంటుంది. కానీ జాచెన్ మా ఇద్దరి మధ్యలో అలాంటిది ఏం లేదు అని చెప్తాడు. అప్పుడు జాచెన్ జాలాన్ని ఎందుకు వచ్చావని అడుగుతాడు. అప్పుడు జాలాన్ మా కొత్త కంపెనీకి మేము ఎంప్లాయర్స్ని వెతుకుతున్నాము, నువ్వు మా కంపెనీలో జాబ్ చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు జాచెన్ లేదు నేను చెయ్యను, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు జాచెన్తో ఇంకేదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అది చూసి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అలానే తను చాలా మంచి అమ్మాయి అనేసి తన గురించే అడుగుతూ ఉంటుంది. అప్పుడు జాచెన్ చెప్తాడు నాకు తన మధ్యలో ఏం లేదు అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కొంచెం ఫీల్ అవుతుంది. ఇంకా కాసేపు అయ్యాక న్యూ ఇయర్ షాపింగ్ చేద్దాం అనేసి ఈచెన్, క్విన్లాంగ్‌ను వాళ్ళ మదర్ అందరూ కలిపి బయటికి వెళ్తూ ఉంటారు. ఇంకా జాచెన్‌కి హెల్త్ బాగాలేదనేసి జాచెన్ ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయాక అక్కడికి లూఫాంగ్ వస్తాడు. అది చూసి జాచెన్ షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావనంటే లూఫాంగ్ నీకు హెల్త్ బాగాలేదు కదా అందుకే నేను వచ్చాను అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ సర్లే అని అక్కడనే కూర్చొని ఉంటారు. అప్పుడే ఈ లూఫాంగ్ జాచెన్‌కి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి వాళ్ళ మదర్ ఏదో మర్చిపోయిందని వస్తుంది. వాళ్ళిద్దరిని కలిసి చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఇలానే కలిసి ఉన్నారా అని. ఎందుకంటే 5 years బ్యాక్ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వీళ్ళే వాళ్ళని విడగొట్టారు కాబట్టి. ఇంకా అప్పుడే అక్కడికి ఈచెన్, క్విన్లాంగ్ కూడా వచ్చి షాక్ అవుతారు. అప్పుడు వాళ్ళ అమ్మ లూఫాంగ్ ని కొడుతూ ఉంటుంది. ఎందుకు నా కొడుకుని ఇలా నాశనం చేస్తున్నావని. జాచెన్ ఏమో వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటాడు. లూఫాంగ్ కి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మదర్ నే రిటర్న్ లో అంటూ ఉంటాడు మేమిద్దరం కలిసే ఉంటాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అనేసి. అప్పుడే క్విన్లాంగ్ అడ్డు వచ్చి ఎందుకు అలా చేస్తున్నావు, నీకేమైనా పిచ్చా అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్కి కోపం వచ్చి నువ్వు ఈచెన్ కూడా ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు కదా అని క్విన్లాంగ్తో అంటాడు. అది వాళ్ళ అమ్మ విని షాక్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ తను ఒక్క కొడుకే అబ్బాయిల్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటే ఇంకో కొడుకు కూడా అలానే చేస్తున్నాడు అని చూసి వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది. తను ఇంకా అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా వీళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాక తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు. జాచెన్కి లూఫాంగ్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే అతనే వాళ్ళ అమ్మను బాగా రెచ్చగొట్టాడనేసి. ఇంకా వాళ్ళందరూ హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నప్పుడు లూఫాంగ్ అక్కడికి వస్తే క్విన్లాంగ్ లోపలికి రానివ్వడు. క్విన్లాంగ్కి కూడా చాలా కోపం ఉంటుంది. ఇంకా అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. ఏమైందని అడిగితే తనకి హెల్త్ అస్సలు బాగాలేదు, తనకి ఎప్పటి నుంచో ఒక డిసీజ్ ఉంది, ఇంకా మీరు వర్స్ట్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ ఇంకా చాలా బాధపడతాడు, నా వల్లే ఇదంతా జరిగిందని. ఇంకా జాచెన్ వాళ్ళ అమ్మని కలవడానికి లోపలికి వెళ్తాడు. తను మాత్రం చాలా బాధలో ఉంటుంది. నిన్నిన్ని రోజులు పెంచితే నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని తిడుతుంది. నేను చచ్చిపోయాక నువ్వు ఏదైనా చేసుకో కానీ నేను ఉన్నప్పుడు నాకు నచ్చినట్టు చెయ్యి అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జాచెన్ నీకు నచ్చినట్టే చేస్తానమ్మా అని అంటాడు.
అయినా వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తూ జాచన్ మీదకి అరుస్తూ ఉంటుంది. నీ వల్లే ఈచన్ కూడా ఇలా అయిపోయాడు, నువ్వే ఈచన్ని నాశనం చేశావని ఏడుస్తుంది. జాచన్ ఎంత ఫుడ్ పెట్టాలని ట్రై చేసినా తను అస్సలు తినదు. ఇంకా జాచన్ ఫిక్స్ అయిపోతాడు ఏదో ఒకటి చెయ్యాలి అనేసి. ఇంకా అప్పుడు లూఫాంగ్ను జాచన్ తర్వాత కలిసి కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటారు. అప్పుడు లూఫాంగ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావని అడిగితే జాచన్ నా మదర్కి నేను ఫ్యామిలీ పిల్లలతో చాలా హ్యాపీగా ఉండాలి అని ఉంది అని చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ అది విని అయితే ఇప్పుడు ఏం చేస్తావు మరి, నాతో బ్రేకప్ చేసుకుంటావా అని తిడతాడు. అప్పుడు జాచన్ నీకు నా లైఫ్లో నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు. అప్పుడు లూఫాంగ్ అంటాడు నువ్వు నీ లైఫ్లో అందరికంటే లాస్ట్ ప్రయారిటీ నాకే ఎందుకు ఇస్తావని అంటాడు. అప్పుడు జాచన్ ఇంకా ఏది వినడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు ఇంకా జాచన్ని గుంజుకొని వెళ్ళి లూఫాంగ్ ఒక చోట కట్టేసి వాళ్ళ మదర్తో మాట్లాడదామని అనుకుంటాడు. ఇంకా బయటికి వచ్చేసరికి అక్కడ క్విన్లాంగ్ ఈచన్ కూడా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అనేసి అడిగితే అప్పుడు లూఫాంగ్ మనమంతా వెళ్ళేసి మీ మదర్తో మాట్లాడదాం పదా అని ఈచన్ని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈచన్కి చాలా కోపం వచ్చి నీ వల్లే నా మమ్మీ ఇలా అయిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళి రెచ్చగొడితే తనకి ఇంకేదన్నా అవుతుంది వద్దు అనేసి అంటాడు. అప్పుడు లూఫాంగ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు ఇలానే గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఈచన్ కొంచెం లూఫాంగ్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడు లూఫాంగ్కి చాలా కోపం వచ్చి తోసేస్తాడు. అప్పుడు ఈచన్ మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు. ఇంకా జాచన్ అక్కడనే అలా కట్టేసి ఉండడం వల్ల పడుకొని ఉండిపోతాడు. లూఫాంగ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి జాచన్ కట్లు విప్పుతాడు. ఏమైంది అని అడిగితే లూఫాంగ్ నాకు సారీ అని చెప్తాడు. ఏమైంది అని అడిగితే లూఫాంగ్ సారీ అని చెప్తాడు. అప్పుడు జాచన్కి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే అక్కడికి క్విన్లాంగ్ వచ్చేసి లూఫాంగ్ని కొడతాడు. అప్పుడు తర్వాత తెలుస్తుంది ఈచన్ ప్యారలైజ్ అయ్యాడనేసి. అతని తమ్ముడు ప్యారలైజ్ అయ్యాడని చూసి జాచన్ చాలా బాధపడతాడు. అదంతా లూఫాంగ్ వల్లే జరిగిందని ఇంకా కోపంగా ఉంటాడు. ఇంకా వీళ్ళు డాక్టర్తో మాట్లాడతారు. అప్పుడు డాక్టర్ అతను ప్యారలైజ్ అయిపోయాడు, ఇంకెప్పటికైనా నడుస్తాడా లేదా అన్నది ఇంకేం చెప్పలేము అనేసి అంటాడు. అప్పుడు జాచన్ ఇంకా ఫీల్ అవుతాడు. బయటికి వచ్చేసరికి లూఫాంగ్ బయటే ఉండి నీ బ్రదర్కి ఎలా ఉంది, నేను కావాలని చేయలేదని అంటాడు. అప్పుడు క్విన్లాంగ్కి కోపం వచ్చి లూఫాంగ్ అక్కడి నుంచి తోసేస్తాడు. ఇదంతా నీ వల్లే అనేసి అంటాడు. జాచన్ ఇంకేం అనకుండా అక్కడి నుంచే వెళ్ళిపోతాడు. ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. సో ఎపిసోడ్ 8 స్టార్ట్ అవ్వడంతోనే ఈచెన్ని హాస్పిటల్ రూమ్ నుంచి బయటికి తీసుకొని వస్తారు. ఈచెన్ అప్పుడు నా కాళ్ళని నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను, వాటిని కదపలేకపోతున్నానని అంటాడు. అప్పుడు జాచన్కి క్విన్లాండ్కి ఏం చేయాలో అర్థం కాక అతను ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ వచ్చేసి ఈచెన్తో మాట్లాడదామని ట్రై చేస్తాడు. అప్పుడు ఈచెన్కి అస్సలు మాట్లాడాలని ఉండదు లూఫాంగ్తో. అందుకే అతన్ని అక్కడనే ఇగ్నోర్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇంకా లూఫాంగ్కి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మకైనా సారీ చెప్దామనేసి వాళ్ళ అమ్మ రూమ్కి వెళ్ళి ఈ విషయం జరిగిందంతా చెప్తాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళంతా ఇంకా ఈచెన్ విషయం వాళ్ళ అమ్మకి చెప్పారు. కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు ప్యారలైజ్ అయ్యాడన్న విషయం తెలిసి తను చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జాచన్ కూడా వచ్చి నువ్వు ఎందుకు మా అమ్మకి ఈ విషయం చెప్పావనేసి లూఫాంగ్తో గొడవ పడతాడు. ఇంకా జాచన్కి చాలా కోపం వచ్చేసి పోలీస్కి కాల్ చేసి లూఫాంగ్ పేరు చెప్తాడు. ఇంకా దానికి లూఫాంగ్ చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈచెన్కి అలా అయిందన్న విషయం తెలిసి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. తను ఇంకా బెడ్ మీదే పడిపోయి అస్సలు లేవదు. అప్పుడు జాచన్ వచ్చేసి అమ్మ నువ్వేం బాధపడకు, మేము బెస్ట్ డాక్టర్ని వెతుకుతామని చెప్తూ ఉంటాడు. అయినా కానీ వాళ్ళ అమ్మ అలానే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా జాచన్ను క్విన్లాంగ్ ఇద్దరు కలిసి ఈచెన్ని అబ్రాడ్లో ఒక మంచి హాస్పిటల్కి పంపిద్దామని ఫిక్స్ అవుతారు. ఇంకా క్విన్లాంగ్ ఈచెన్ని తీసుకొని అబ్రాడ్కి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఎంతైనా తినకపోయేసరికి జాచన్ ఏదో ఒకటి పెడదామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ మొండికేసి అస్సలు తినదు. ఇంకా అప్పుడే అక్కడికి జోలాన్ కూడా వస్తుంది వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదనేసి. అప్పుడు వాళ్ళ అమ్మ తనని చూసి నువ్వు జాచన్ గర్ల్ ఫ్రెండ్ వా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు జోలాన్కి ఏం చెప్పాలో అర్థం కాక అవును నేను గర్ల్ ఫ్రెండ్ని అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తర్వాత జోలాన్ వెళ్ళేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి జాచన్ని అడుగుతుంది. అతనికి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాదు. జోలాన్ అతనితో నాతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చెయ్యి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు దానికి జాచన్కి ఏం చెప్పాలో అర్థం కాక ఆ మాటను అక్కడనే వదిలేస్తాడు.
ఇంకా తర్వాత జాచెన్ వాళ్ళ అమ్మకి ఫుడ్ పెట్టడానికి వెళ్తే వాళ్ళమ్మ జోలాన్ చాలా మంచి అమ్మాయి, నువ్వు తనని పెళ్లి చేసుకో అని ఊరికే అంటూ ఉంటుంది. అప్పుడు జాచెన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అమ్మ నువ్వు ఫస్ట్ తిను అని అంటూ ఉంటాడు. అయినా కానీ వాళ్ళ అమ్మ ఏమీ వినకుండా నేను చనిపోబోతున్నాను, నేను ఇంత బాధపడుతున్నా కానీ నీకు నా మీద జాలి లేదా అనేసి అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ కోసం అయినా కానీ జోలాన్ని పెళ్లి చేసుకోవాలని జాచెన్ ఫిక్స్ అయిపోతాడు. ఇంకా తర్వాత జాచెన్కి జోలాన్కి పెళ్ళవుతుంది. ఆ పెళ్లిలో కూడా జాచెన్ లూఫాంగ్నే ఊహించుకుంటూ ఉంటాడు. తర్వాత అతను చాలా బాధపడతాడు. ఇంకా వీళ్ళిద్దరి పెళ్లి వీడియోని అంతా లూఫాంగ్ వాళ్ళ అక్క లూఫాంగ్కి చూపిస్తుంది. అప్పుడు లూఫాంగ్ నేను వెంటనే జాచెన్ని తీసుకొని వస్తా అని అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ వాళ్ళ అక్క నీకేమైనా పిచ్చెక్కిందా, జోలాన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్, మన ఫ్యామిలీ అంత పవర్ఫుల్ కాదు, నువ్వు జాచెన్ని ఏం చెయ్యలేవు అనేసి అంటూ ఉంటుంది. అలానే నువ్వు ఇంకా జాచెన్ని వదిలేసి మన కంపెనీని టేకప్ చేయని చెప్తుంది. కానీ లూఫాంగ్ మాత్రం అస్సలు వినడు. నాకు జాచెనే కావాలి, నేను జాచెన్ దగ్గరికే వెళ్తా అనేసి పిచ్చోళ్ళ చేస్తూ ఉంటాడు. ఇంకా లూఫాంగ్ ఎవ్వరి మాట వినకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా పెళ్ళయి కొన్ని రోజులు అవుతుంది. జాచెన్ వాళ్ళ అమ్మకి టాబ్లెట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ జాచెన్తో ఏదో మాట్లాడుతుంది. నువ్వేంటి ఇంత బక్కగా అయిపోయావు, నన్ను క్షమించు అని అంటుంది. అప్పుడు జాచెన్కి ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కాదు. తర్వాత వాళ్ళ అమ్మ మెల్లగా అలానే చనిపోతుంది. అదంతా జాచెన్ ముందటే జరిగేసరికి జాచెన్ చాలా ఫీల్ అవుతాడు. ఈ విషయాన్ని ఈచెన్కి కూడా అబ్రాడ్లో నుండి కాల్ చేసి చెప్తే ఈచెన్ కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. అతను వాళ్ళ అమ్మ ఫ్యూనరల్కి కూడా అటెండ్ అవ్వలేకపోతాడు. ఇంకా జాచెన్కి ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి ఆ ఇల్లును వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు అతని ఫ్యామిలీతో అతను గడిపిన మెమోరీస్ అంతా జాచెన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈచెన్ జోలాన్ ఇద్దరు ఒక కొత్త ఇంటికి వెళ్ళిపోతారు, ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి. కానీ వెళ్లే ముందు కూడా జాచెన్కి లూఫాంగే గుర్తుకు వస్తూ ఉంటాడు. తర్వాత జాచెన్ క్విన్లాంగ్తో నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను, ఇంకా నా గురించి మీరు పట్టించుకోకండి, మీరు అలానే అబ్రాడ్లో సెటిల్ అయిపోండి, నేను కాల్ చేసేంత వరకు మీరు నాతో కాల్ చేయకండి, నేను నా అకౌంట్స్ అన్ని మార్చేస్తున్నా అని మెసేజ్ చేసి అతని ఫోన్ అకౌంట్స్ అన్నిటిని మార్చుతాడు. ఇంకా లూఫాంగ్ జాచెన్ని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ జాచెన్ ఉండడు. ఇంకా అతని కంపెనీ ఆఫీస్కి వెళ్ళి వెతికితే కూడా అక్కడ జాచెన్ రిజైన్ చేశాడు అని తెలుస్తుంది. ఇంకా లూఫాంగ్ జాచెన్ కోసం పిచ్చోళ్ళ అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. కానీ జాచెన్ మాత్రం ఎక్కడా ఉండడు. ఇంకా లూఫాంగ్కి జాచెన్ నన్ను వదిలేశాడు అన్న విషయం అర్థమైపోయి అతని కంపెనీని టేకప్ చేయడానికి కంపెనీ మీటింగ్కి వెళ్తాడు. అయినా కానీ లూఫాంగ్కి మైండ్లో మాత్రం ఎప్పటికీ జాచెనే ఉంటాడు. ఇంకా తర్వాత జాచెన్ జోలాన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నా కానీ జాచెన్ జోలాన్తో చాలా దూరంగా ఉంటాడు. వాళ్ళిద్దరూ సపరేట్ రూమ్స్లో పడుకుంటూ ఉంటారు. అతను ఎప్పటికీ జోలాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతాడు. ఎప్పుడు చూసినా ఆ రింగ్ని వాళ్ళిద్దరు కలిసిన ఫొటోస్ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. లూఫాంగ్ కూడా వాళ్ళ ముందు కెమెరాలో రికార్డ్ చేసుకున్న వీడియోస్ అన్ని చూస్తూ జాచెన్ మీద చాలా కోపం వచ్చేసి ఆ రింగ్ని పడేస్తాడు. ఇంకా అప్పుడే సీన్ 5 years తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. జాచెన్ జోలాన్ ఇద్దరు వాళ్ళ కంపెనీకి వచ్చి అక్కడ ఒక మీటింగ్ అంతా అటెండ్ అవుతారు. యాక్చువల్లీ 5 years అంతా వాళ్ళు వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి వర్క్ చేశారు. తర్వాత వాళ్ళిద్దరూ బయటికి వచ్చి వాళ్ళ డివోర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ జోలాన్కి ఈ టైంలో అంతా వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ అలా పార్ట్ వేస్ అయిపోతారు. తర్వాత ఆ రోజు నైట్ జాచెన్ టీవీ చూస్తూ ఉండగా అందులో ఒక ఇంటర్వ్యూ వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో ఒక పెద్ద కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ సీఈఓని ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఆ సీఈఓ లూఫాంగ్. అప్పుడు అది జాచెన్ చూసి షాక్ అవుతాడు. తర్వాత జాచెన్ లూఫాంగ్ని ఇంటర్నెట్లో వెతుకుతాడు. అప్పుడు అతని ఫొటోస్ అంతా ఇంటర్నెట్లో ఉంటుంది. అలానే వాళ్ళ కంపెనీ పేరు కూడా ఉంటుంది. అప్పుడు జాచెన్ జోలాన్తో పనిచేసే కంపెనీ నుంచి రిజైన్ చేద్దామని అనుకుంటాడు. అప్పుడు జోలాన్ నువ్వు ఎందుకు రిజైన్ చేస్తున్నావు, మన డివోర్స్ గురించా అని అడుగుతుంది. అప్పుడు అలా కాదు, నాకు కొత్తగా ఏదైనా ట్రై చేయాలని ఉంది, అందుకే నేను రిజైన్ చేస్తున్నానని అంటాడు.
అప్పుడు జాలన్ కూడా దానికి ఒప్పుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే జాచెన్ లూఫాంగ్ ని కలవడానికి అతని కంపెనీకి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ మీకు అతనితో అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతుంది. నాకు లేదు, కానీ మేమిద్దరము అప్పట్లో ఫ్రెండ్స్ అనేసి చెప్తాడు. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ నవ్వి ఏంటి నీకు అంత పాపులర్ పర్సన్ తెలుసా అనేసి జాచెన్ ని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దారిలో కారు నడుపుతున్నప్పుడు జాచెన్ కార్ కి ఒక అబ్బాయి అడ్డొస్తాడు. అప్పుడు జాచెన్ అతన్ని కొంచెం లైట్ గా గుద్దుతాడు. అప్పుడు ఆ అబ్బాయి సైకిల్ మీద నుంచి కింద పడిపోతాడు. కారు దిగేసి నీకేనా దెబ్బలు తగిలాయా, బానే ఉన్నావా అని అడుగుతున్నప్పుడు ఆ అబ్బాయి అతని ల్యాప్టాప్ చూపించి నా ల్యాప్టాప్ ఇరిగిపోయింది అని చెప్తాడు. అప్పుడు జాలన్ కి గిల్టీగా అనిపించి నేను నీకు హెల్ప్ చేస్తాను నీ ల్యాప్టాప్ లో ఉన్న డేటా అంతా తీయడానికి అని అంటాడు. తర్వాత జాచెన్ ఆ కంప్యూటర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసి ఇస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి పేరు అడిగితే అతని పేరు కర్లో అని చెప్తాడు. కర్లో జాచెన్ రెజ్యూమేని చూస్తాడు. చూసి నాకు ఒక పెద్ద కంపెనీ CEO తెలుసు, నువ్వు ఇంటర్వ్యూకి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు లేదు నేనేం రాను అనేసి అంటాడు. కానీ కేలో వినకుండా జాచెన్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడే తెలిసేది ఏంటంటే అతను లూఫాంగ్ దగ్గరికి తీసుకెళ్తున్నాడని. అప్పుడు జాచెన్కి భయం వేసి నేను రాను అనేసి అంటూ ఉంటాడు. తర్వాత కేలో జాచెన్ని బలవంతంగా తీసుకెళ్లి CEO రూమ్కి తీసుకెళ్తాడు. అప్పుడు అక్కడే లూఫాంగ్ని చూసి వాళ్ళిద్దరూ అలానే చూసుకుంటూ షాక్లో ఉంటారు. అప్పుడు లూఫాంగ్ లేచి ఫస్ట్ కేలోని రెజ్యూమే ఇచ్చినప్పుడు అది నువ్వేనో కాదో అని నాకు డౌట్ వచ్చింది, కానీ అది నువ్వే, నేను నీ పేరుతో ఉన్న ఎవరో అనుకున్నాను అనేసి అంటాడు. తర్వాత అక్కడ కూర్చోమని చెప్పి నీకు ఇక్కడ జాబ్ కావాలా, నీకు ఎంత శాలరీ కావాలో చెప్పు అని అడుగుతాడు. నువ్వు మ్యానిపులేట్ చేయాలనుకుంటే నన్ను చేయి, కానీ కేలో చాలా చిన్న పిల్లోడు, అతని ద్వారా నువ్వు నన్ను కలవడానికి మ్యానిపులేట్ చేసావా అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు జాచెన్ నేను అలా ఏమీ చెయ్యలేదు, అయినా నాకేం జాబ్ అవసరం లేదు అనేసి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లూఫాంగ్ చాలా కోపంగా జాచెన్తో నా టైం వేస్ట్ చేయకు అని అంటాడు. ఇంకా అప్పుడే జాచెన్ బయటికి వచ్చేసరికి కేలో లోపలికి వెళ్తాడు. అప్పుడు కేలోను లూఫాంగ్ చాలా క్లోజ్గా కనబడతారు. జాచెన్ వాళ్ళిద్దరూ లవర్స్ అనుకొని చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడతో సీన్ కట్ అయిపోతుంది. స్టోరీ స్టార్ట్ అవ్వడంతోనే ఈ చెన్ లూఫాంగ్ ఇంటికి లూఫాంగ్ ని కలవడానికి వస్తాడు. యాక్చువల్లీ లూఫాంగ్ ఈ చెన్ కి మెసేజ్ చేస్తాడు, నేను నీతో జాబ్ గురించి మాట్లాడాలి, ఒకసారి నా ఇంటికి రా అనేసి. ఒకవేళ నీకు నన్ను కలవాలని లేకపోతే రాకు అని అంటాడు. కానీ ఈ చెన్ కి లూఫాంగ్ తో ఒకసారి మాట్లాడాలని ఉంటుందని వస్తాడు. ఇంటికి వచ్చాక నేనేమి కేలోని వాడుకోలేదు, అతన్ని నేను జస్ట్ కోఇన్సిడెన్స్ తో కలిశాను అని అంటాడు. అప్పుడు దానికి లూఫాంగ్ సరే అనేసి తాగడానికి ఆరెంజ్ జ్యూస్ ఇస్తాడు. ఇంకా ఈ చెన్ నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను అనేసి లూఫాంగ్ తో అంటాడు. అప్పుడు లూఫాంగ్ దేనికి సారీ చెప్పాలి అని అనుకుంటున్నావంటే ఈ చెన్ నిన్ను 5 years ముందు వదిలేశాను కదా, ఆ టైంకి నేను చిన్నపిల్లాన్ని, నాకు అంత తెలీదు అనేసి అంటాడు. అప్పుడు నేను నా మదరును ఈ చెన్ గురించి ఎక్కువగా ఆలోచించానని జాచెన్ అంటాడు. అప్పుడు లూఫాంగ్ చాలా కోపంతో నువ్వు జాలన్ ని పెళ్లి చేసుకున్నావు కదా, దానికి కంగ్రాచులేషన్స్ అని అంటాడు. జాచెన్ కి ఏమనాలో అర్థం కాదు. మీ ఇద్దరికి డివోర్స్ అయిందని కూడా విన్నాను, నువ్వు రిచెస్ట్ ఫ్యామిలీకి అల్లుడు అయ్యావు కదా, నీకు ఎలా అనిపించింది, ఇప్పుడు జాలన్ నిన్ను వదిలేసిందని నా దగ్గరికి వచ్చావా అని అంటూ ఉంటాడు. అప్పుడు జాచెన్ కి ఏమనాలో అర్థం కాదు. ఇంకా జాచెన్ కి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అతను అక్కడనే పడిపోతాడు. యాక్చువల్లీ ఏమైందంటే లూఫాంగ్ జాచెన్ డ్రింక్ లో ఏదో కలిపి ఇస్తాడు, అది తాగడం వల్ల జాచెన్ అక్కడనే పడిపోతాడు. పడిపోయాక లూఫాంగ్ జాచెన్ దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ఇన్ని సంవత్సరాలు ఇంత మ్యానిపులేట్ చేశావు, ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి నా డబ్బుల కోసం వచ్చావా అని అంటూ ఉంటాడు. ఇంకా జాచెన్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. లేచేసరికి అతను ఇంకా లూఫాంగ్ ఇంట్లోనే ఉంటాడు. అన్ని డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కానీ మొత్తం లాక్ చేసేసి ఉంటుంది. జాచెన్ కి ఏం చెయ్యాలో అర్థం కాదు. అందుకే ఇంకా జాచెన్ లూఫాంగ్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని అనుకుంటాడు. కానీ లూఫాంగ్ వచ్చేసరికి ఇంకొక అతనితో వస్తాడు. వాళ్ళిద్దరూ
చాలా క్లోజ్గా ఉంటారు. అప్పుడు జాచెన్కి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జాచెన్ వెళ్ళి లూఫాంగ్ నన్ను ఇంటికి వెళ్ళనివ్వు, నన్ను వదిలేసేయని అంటాడు. అప్పుడు లూఫాంగ్ వినకుండా నువ్వు ఇక్కడనే ఉండాలి అనేసి అంటాడు. ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు లూఫాంగ్ ఎవరో ఒకరిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో క్లోజ్ గా ఉంటూ ఉంటాడు. జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక అతను సైలెంట్ గా దాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. ఇంకా అలా చాలా రోజులు గడుస్తాయి. ఒక రోజు బాగా వర్షం పడుతున్నప్పుడు జాచెన్ కి ఏదో కలొస్తూ ఉంటుంది. అది వాళ్ళదొక పాస్ట్ మెమరీ. అప్పట్లో లూఫాంగ్ జాచెన్ కలిసి ఉన్నప్పుడు ఒక రోజు జాచెన్ ఒకవేళ నిన్ను వదిలేస్తే ఏం చేస్తావనేసి అంటాడు. అప్పుడు నిన్ను లాక్ చేసేసి నాతోటే ఉంచుకుంటా అనేసి లూఫాంగ్ అంటాడు. అప్పుడే జాచెన్ నిద్రలో నుంచి లేస్తాడు. లేచేసరికి లూఫాంగ్ అతని ముందటనే ఉంటాడు. అప్పుడు జాచెన్ భయపడిపోయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అంటే లూఫాంగ్ ఏం మాట్లాడుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు జాచెన్ నన్ను ఇంటికి వెళ్ళనివ్వు, నన్ను వదిలేసే, ఇలా నన్ను బంధించకు అని అంటూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ ఒక పని చెయ్యి, నిన్ను వదిలేయాలంటే నువ్వు నన్ను చంపేయాలి, అందుకే నన్ను చంపేసే, నా రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంది, నా రూమ్ కచ్చి చంపు అనేసి అంటాడు. అక్కడ ఉన్న ఒక సీజర్ ని తీసుకొని లూఫాంగ్ మెడ మీద పెట్టుకుంటాడు. నన్ను చంపేస్తే మన ఇద్దరికి విముక్తి దొరుకుతుంది, అందుకే నన్ను చంపేసే అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడనే ఉండిపోతాడు. ఇంకా అక్కడ నుంచి లూఫాంగ్ వెళ్ళిపోతాడు. తర్వాత ఆ రోజు నైట్, ఆ నెక్స్ట్ డే రాత్రి లూఫాంగ్ బాగా తాగేసి వస్తాడు. జాచెన్ ని వచ్చి హగ్ చేసుకుంటాడు. అప్పుడు జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక లూఫాంగ్ రూమ్ కి తీసుకెళ్లి పడుకోబెడదామని అనుకుంటాడు. కానీ వెళ్లడంతో లూఫాంగ్ అతన్ని కిస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యే టైంకి జాచెన్ ఆ రూమ్ లో ఉన్న కెమెరాని చూస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది లూఫాంగ్ అతన్ని రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడని. అప్పుడు జాచెన్ బాగా భయపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ లూఫాంగ్ యాక్చువల్లీ ఆ రీజన్ కోసం అక్కడ కెమెరాని పెట్టాడు. సో లూఫాంగ్ కూడా చాలా బాధపడతాడు. అలా జరిగినప్పటి నుంచి జాచెన్ కి అసలు లూఫాంగ్ మొహం చూడాలని ఉండదు. అందుకే అతని నుంచి చాలా దూరంగా ఉంటూ ఉంటాడు. ఇంకా ఆ బాధని తట్టుకోలేక లూఫాంగ్ చనిపోదామనేసి బాత్ టబ్ లో మునిగిపోతాడు. లూఫాంగ్ ఇంటి బయటే ఉండి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాస్ లో జాచెన్ ని చూద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. జాచెన్ ఎక్కడ కనబడకపోయేసరికి భయపడి వెళ్తాడు. ఇంటికెళ్ళి చూసేసరికి అక్కడ జాచెన్ ఎక్కడ కనిపించాడు. అందుకే అతను వాష్రూమ్ కెళ్ళి చూస్తే జాచెన్ అందులో మునిగిపోయి ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ తిడతాడు, ఏంటి నువ్వు చనిపోవాలనుకుంటున్నావా, నువ్వు చనిపోవాలనుకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళి చనిపో అని అంటాడు. అప్పుడు జాచెన్ నేను జస్ట్ స్నానం చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఇంతసేపు ఎవరు స్నానం చేస్తారనేసి జాచెన్ ని అక్కడి నుంచి లాగుతాడు. ఇంకా అలా చాలా రోజులు అవుతాయి. జాచెన్ కి ఇంకా పిచ్చెక్కిపోయి నవ్వుతూ ఉంటాడు. అతను చాలా బ్రేక్ అయిపోతాడు. ఇంకా కిందికి వెళ్ళి వాటర్ తాగుదామని వెళ్ళినప్పుడు అప్పుడే అక్కడికి కేలో వస్తాడు. వచ్చి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నీకు కంపెనీలో జాబ్ దొరికిందా అనేసి అడుగుతాడు. అప్పుడు అవును అని అంటాడు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ వచ్చేసి కేలో పద బ్యాడ్మింటన్ ఆడుకుందామని అంటాడు. అప్పుడు హా అనేసి కేలో అక్కడికి వెళ్ళి మనం జాచెన్ ని కూడా తీసుకెళ్దామనేసి అంటాడు. అప్పుడు అతను ఏం వద్దు, మనం ఇద్దరం వెళ్దాం పదా అనేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇక్కడితో ఎపిసోడ్ 9 అయిపోతుంది. ఇంకా జాచెన్ ఇదంతా తట్టుకోలేక మళ్ళీ ఒకసారి లూఫాంగ్ దగ్గరికి వెళ్ళి నన్ను వదిలే అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ కి కోపం వచ్చి జాచెన్ మెడని పట్టుకుంటాడు. ఇంకా లూఫాంగ్ చాలా కోపంతో జాచెన్ ని చాలా హార్ష్ గా హ్యాండిల్ చేస్తాడు. దానికి జాచెన్ చాలా బాధపడతాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఇంకా జాచెన్ పడుకున్నప్పుడు అక్కడికి లూఫాంగ్ వచ్చి కిందికి రా, నీ కోసం కింద ఒక గెస్ట్ వెయిట్ చేస్తున్నారు అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ కి అది ఎవరో అర్థం కాదు. కిందికి వెళ్లి చూసేసరికి జోలాన్ అక్కడ కూర్చొని ఉంటుంది. యాక్చువల్లీ ఇన్ని రోజులు జాచెన్ కనబడిపోయేసరికి జోలాన్ అతని కోసం వెతుకుతూ ఉంటుంది. అందుకే జాచెన్ కోసం జోలాన్ లూఫాంగ్ ఇంటికి వస్తుంది. జోలాన్ ఇంకా మనము వెళ్ళిపోదాం పదా అనేసి జాచెన్ ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే లూఫాంగ్ పంపించకుండా జాచెన్ ని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జోలాన్ కి చాలా కోపం వస్తుంది. వాళ్ళ ముగ్గురు ఇంకా గొడవ పడుతూ ఉంటారు.
అప్పుడు జోలాన్కి చాలా కోపం వచ్చి నీ వల్లే జాచెన్కి ఇన్ని కష్టాలనేసి లూఫాంగ్ ని చంపడానికి గన్ తీస్తుంది. షూట్ చేసేసరికి వెంటనే ఎదురుగా జాచెన్ వస్తాడు. లూఫాంగ్ కి తగలాల్సిన బుల్లెట్ జాచెన్ కి తగులుతుంది. ఇంకా జాచెన్ అక్కడే పడిపోతాడు. అప్పుడు లూఫాంగ్ చాలా ఏడుస్తూ అతను చేసిన మిస్టేక్స్ అంతా గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడే అబ్రాడ్ లో ఉన్న ఈచెన్ కి ఏదో కలొచ్చి వెంటనే లేస్తాడు. ఏమైంది అనేసి క్విన్లాంగ్ అడిగితే నాకెందుకో మా అన్నయ్యకి ఏదో అయినట్టు అనిపిస్తుంది, మనం వెంటనే మన అన్నయ్యని వెతకాలి అనేసి అంటాడు. అప్పుడు క్విన్లాంగ్ సరే అని నేను రేపు వెళ్ళి మీ అన్నయ్య గురించి వెతుకుతాననేసి అంటాడు. లూఫాంగ్ ఉన్న జాలెన్ ఇద్దరు జాచెన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. వెళ్ళాక అక్కడ జాలెన్ లూఫాంగ్ ని చాలా తిడుతుంది. నీ వల్లే ఇదంతా జరిగింది, అతను నీతో ఉండకపోతే అతన్ని చంపేస్తావా, అతన్ని చంపేసేదాకా నువ్వు అతన్ని ఇలానే బాధ పెడతావా, ఇప్పుడు నీకు బాగుందా అనేసి బాగా తిడుతూ ఉంటుంది. ఇంకా లూఫాంగ్ కి అతను చేసిందంతా గుర్తొచ్చి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి లూఫాంగ్ జాచెన్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అతని కోసం ఫుడ్ తీసుకొచ్చి అతన్ని మొత్తం క్లీన్ చేసి అంతా అతనే చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు అతని దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అలా జాచెన్ కోమాలో ఉండి 3 months అవుతూ ఉంటుంది. ఆ టైం అంతా లూఫాంగే దగ్గరలో ఉండి అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక రోజు లూఫాంగ్ యాపిల్స్ కట్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఒక్కసారి లేస్తే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, ఒకవేళ నీకు నాతో ఉండాలని లేకపోతే నేను వెళ్ళిపోతాను అనేసి అంటూ ఉంటాడు. నా లైఫ్ లో అన్నీ ఉన్నాయి, నువ్వు తప్ప అనేసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడే అక్కడికి జాలెన్ కూడా వస్తుంది. జాలెన్ కూడా ఇదంతా నా వల్లే జరిగింది అనేసి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక రోజు రాత్రి లూఫాంగ్ బాగా ఏడుస్తూ జాచెన్ ని లేవమని అడుగుతూ ఉంటాడు. అతను చేసిన తప్పులన్నిటికీ సారీ అని చెప్తాడు. ఇంకా అలా యాపిల్స్ కట్ చేస్తూ ఉంటే సడన్ గా లూఫాంగ్ చెయ్యి కట్ అవుతుంది. అప్పుడు లూఫాంగ్ కొంచెం నొప్పితో ఉంటాడు. అప్పుడే జాచెన్ కళ్ళు తెరిచి చూస్తాడు. ఇంకా సీన్ కొన్ని రోజులకి షిఫ్ట్ అవుతుంది. జాచెన్ ఒక క్యాఫే పెట్టి ఆ క్యాఫేలో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జాలెన్ వస్తుంది. తను వచ్చి ఇంకా జాలెన్ నువ్వు కోమాలో ఉండడానికి కారణం నేనే అనేసి జాచెన్ కి సారీ చెప్తూ ఉంటుంది. అప్పుడు జాచెన్ నువ్వు ఇప్పటికీ ఇది నాకు చాలాసార్లు చెప్పావు, ఇంకా అవసరం లేదు అనేసి అంటాడు. అప్పుడే వాళ్ళిద్దరు బయటికి నడుస్తూ వస్తూ ఉంటే అక్కడ లూఫాంగ్ కార్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జాచెన్ లూఫాంగ్ దగ్గరికి వెళ్ళి అతనికి కొన్ని డబ్బులు ఇస్తాడు. యాక్చువల్లీ లూఫాంగ్ జాచెన్ హాస్పిటల్ బిల్స్ అని కడతాడు. సో జాచెన్ ఆ మనీ అంతా రిటర్న్ ఇస్తూ ఉంటాడు. ఇంకా లూఫాంగ్ కి జాచెన్ ని వదిలేసి వెళ్ళాలని ఉండదు. అందుకే నేను నీ రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని అంటాడు. అప్పుడు జాచెన్ సరే అని అంటాడు. తర్వాత లోపలికి వచ్చాక వాళ్ళ క్యాఫేలో లైట్ పోతుంది. అప్పుడు లూఫాంగ్ జాచెన్ కి హెల్ప్ చేస్తాడు. దాని తర్వాత ఏమైనా తిందామనేసి లూఫాంగ్ అంటాడు. అప్పుడు జాచెన్ సరే అనేసి వాళ్ళిద్దరు నూడిల్స్ తింటారు. ఇంకా తినేశాక లూఫాంగ్ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ వెనక్కి తిరిగి ఈ రోజు వ్యాలంటైన్స్ డే అనేసి జాచెన్ చేతిలో వాళ్ళ రింగ్ ని పెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక ఆ రింగ్ ని అలానే చూస్తూ ఉంటాడు. దీంతో ఎపిసోడ్ 10 సీన్ కూడా అయిపోతుంది. లూఫాంగ్ ప్రపోజ్ చేసిన తర్వాత జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాదు. అందుకే అతను ఒక రెస్టారెంట్ కి వెళ్ళి అతని క్యాఫే గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి క్విన్లాంగ్ ఈచెన్ అని అనడం వినిపిస్తుంది. అది అతని తమ్ముడేమో అనేసి జాచెన్ చూసేసరికి అతన్ని తమ్ముడే అయ్యి ఉంటాడు. అప్పుడు ఈచెన్ ని పిలుస్తాడు. ఈచెన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని హక్ చేసుకుంటారు. ఇన్ని రోజుల తర్వాత అతని బ్రదర్ నడుస్తూ ఉండేసరికి జాచెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఈచెన్ ఇంటికి వెళ్తారు. ఇంకా మనం ఎప్పటికీ కలిసే ఉందాము, నువ్వు నాతో అబ్రాడ్ కి రా అనేసి ఈచెన్ జాచెన్ తో అంటూ ఉంటాడు. జాచెన్ ఇక్కడ నాకు క్యాఫే ఉంది, నేను వస్తానో లేదో నాకే తెలీదు, చూద్దాం అనేసి అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ పడుకోవడానికి వెళ్తారు. పడుకునే టైంలో ఈచెన్ అన్నయ్య నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావని అడుగుతాడు. అప్పుడు జాచెన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. నేను ఇన్ని రోజులు బాగానే ఉన్నానని చెప్తాడు. అతను కోమాలోకి వెళ్ళిన విషయం మాత్రం అస్సలు చెప్పడు. ఇంకా ఈచెన్ అతన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వాటన్నిటికీ జాచెన్ అబద్ధాలే చెప్తాడు. ఇంకా నువ్వు లూఫాంగ్తో కనెక్షన్లో ఉన్నావా అంటే లేదు, నేను లూఫాంగ్తో ఇప్పుడు దాకా మాట్లాడలేదు అనేసి అంటాడు. ఆ నెక్స్ట్ డే వాళ్ళంతా వాళ్ళ క్యాఫేని చూడ్డానికి వెళ్తారు. అప్పుడు జాచెన్ క్యాఫే ముందట లూఫాంగ్ ఉంటాడు. అప్పుడు ఈచెన్ దాన్ని చూసి షాక్ అవుతాడు.
లూఫాంగ్ వచ్చేసి జాచెన్ చెయ్యిని పట్టుకోబోతాడు. ఈచెన్కి చాలా కోపం వచ్చి లూఫాంగ్ ని కొడతాడు. కొట్టాక క్విన్లాంగ్, ఇన్ని రోజులు మేము జాచెన్ ని ఎందుకు కలవలేకపోతున్నామని అనుకున్నాము, నువ్వే అతని గురించి ఏం తెలియకుండా మమ్మల్ని ఆపావు కదా అని అంటాడు. అప్పుడు లూఫాంగ్ ఏమీ మాట్లాడు. అప్పుడు జాచెన్కి చాలా కోపం వస్తుంది. ఇంకా జాచెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ లూఫాంగ్ చాలా ఏడుస్తూ జాచెన్ని వెళ్ళకు అనేసి అడుగుతూ ఉంటాడు. కానీ ఈచెన్ మాత్రం నువ్వు మాతో అబ్రాడ్కి రా అని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు జాచెన్కి ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత వాళ్ళు ఇంకా ఈచెన్ ఇంటికి వెళ్తారు. వెళ్ళాక ఈచెన్ జాచెన్ని చాలా తిడతాడు. ఇంకా నువ్వు అతనితో ఎందుకుంటున్నావు, నువ్వు మాతో పాటు అబ్రాడ్కి వచ్చాయని అంటూ ఉంటాడు. దానికి జాచెన్కి ఏమనాలో అర్థం కాక సరే అని అంటాడు. బయటికి వచ్చేసరికి లూఫాంగ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈచెన్ మాత్రం జాచెన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు జాచెన్కి లూఫాంగ్ని ఇంకా యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్న విషయం అర్థం కాదు. అప్పుడే కాలేజ్ నుంచి లూఫాంగ్ అతనితో ఎలా కలిసున్నాడు అన్న విషయం జాచెన్కి గుర్తొస్తుంది. ఇంకా జాచెన్కి లూఫాంగ్ని చూస్ చేసుకోవాలని అనిపిస్తుంది. అందుకే క్విన్లాంగ్ని కార్ ఆపమని అడుగుతాడు. అప్పుడు ఈచెన్, అన్నయ్య నీకేనా పిచ్చా, ఇన్ని రోజుల తర్వాత కూడా నువ్వు అతని దగ్గరికే వెళ్తావా అని అంటాడు. అప్పుడు జాచెన్ వినకుండా వెళ్ళిపోతాడు. ఇంకా ఈచెన్ కూడా వెళ్తుంటే క్విన్లాంగ్, నువ్వు ఎవరిని కంట్రోల్ చేయలేవు, అలా ఆపకు అని అంటాడు. తర్వాత జాచెన్ పరిగెత్తుకుంటూ లూఫాంగ్ దగ్గరికి వెళ్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇంకా అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. జాచెన్ లూఫాంగ్ ఇద్దరు ఇప్పటికైతే ఫ్రెండ్స్ లాగా ఉందాం, కొన్ని రోజులు మనం సెట్ అయ్యేదాకా అని అనుకుంటారు. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ కి వెళ్ళి తింటూ ఉన్నప్పుడు ఒక అతను వచ్చి లూఫాంగ్ తో మాట్లాడుతూ ఉంటాడు. నేను కాసేపు లూఫాంగ్ తో మాట్లాడచ్చా అని చెప్పి అతన్ని కాసేపు తీసుకెళ్తాడు. అప్పుడు జాచెన్ కి ఏమనాలో అర్థం కాదు. వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ గా అనిపిస్తున్నారని జాచెన్ కి అనిపిస్తుంది. ఇంకా తర్వాత జాచెన్ అతని క్యాఫేకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతని కీస్ ని మర్చిపోతాడు. ఇంకా కీస్ ఎక్కడనో పోతాయి. అదే టైంకి లూఫాంగ్ కూడా అక్కడికి వస్తాడు. ఏమైందని అడిగితే నా క్యాఫే కీస్ పోయాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటాడు. అప్పుడు నువ్వు నా హోటల్ రూమ్ కి రా అని అడుగుతాడు. అప్పుడు లూఫాంగ్, అయితే నువ్వు నా ఇంటికి రా అనేసి అడుగుతాడు. ఇంకా జాచెన్ కి వేరే చాయిస్ లేక లూఫాంగ్ ఇంటికి వెళ్తాడు. ఇంకా జాచెన్ కి కూడా కొంచెం హెల్త్ బాగోదనేసి జాచెన్ అక్కడనే పడుకుంటాడు. నైట్ నిద్ర పట్టట్లేదనేసి బయటికి వచ్చి చూసినప్పుడు లూఫాంగ్ ఎవరితోటో జాచెన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. నేను అతన్ని కావాలని ఇంటికి తీసుకురాలేదు, అతనికి చాలా జ్వరం వచ్చింది అందుకే తీసుకొచ్చాను, అది ఇది అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు జాచెన్ కి లూఫాంగ్ ఇంత నైట్ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడని ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపు అయ్యాక లూఫాంగ్ జాచెన్ ని చెక్ చేయడానికి వెళ్తే జాచెన్ అక్కడ ఉండడు. ఏమైందో అని భయపడి లూఫాంగ్ అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు జాచెన్ రోడ్డు దగ్గర ఒక చోట కూర్చొని ఉంటాడు. అప్పుడే లూఫాంగ్ వెళ్ళి జాచెన్ తో ఏమైంది అని అడుగుతుంటే, ఏం లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాననేసి అంటూ ఉంటాడు. లేదు నువ్వు నా దగ్గరికి రాని అంటాడు. అప్పుడే జాచెన్ ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు లూఫాంగ్ చాలా టెన్షన్ పడిపోయి జాచెన్ అక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఇంకా తర్వాత నేను ఇప్పుడు దాకా ఫోన్ లో మాట్లాడేది కేలో తోటి, అతను నా నెఫ్యూ, అతను నా అక్క కొడుకు అని చెప్తాడు. తర్వాత లూఫాంగ్, మనం ఇద్దరం కొత్తగా స్టార్ట్ చేద్దాం, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నిన్ను వదిలిపెట్టలేననేసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జాచెన్ కి కూడా లూఫాంగ్ ఫీలింగ్స్ అర్థమయ్యి మనం ఇద్దరం మళ్ళీ కలిసి ఉందామని అంటాడు. అప్పుడు లూఫాంగ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా జాచెన్ క్యాఫే బాగా పనిచేయట్లేదనేసి లూఫాంగ్ కొన్ని రోజులు నువ్వు నా దగ్గర అసిస్టెంట్ లా పనిచేయని అంటాడు. అప్పుడు జాచెన్ కొన్ని రోజులు లూఫాంగ్ దగ్గర అసిస్టెంట్ లా పనిచేయడానికి వస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అందరి ముందటనే చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళంతా ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. అక్కడతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే జాచెన్ జోలాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. జోలాన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతూ ఉంటుంది. అప్పుడు జాచెన్ ఫన్నీగా, అయితే నేను నీ పెళ్లికి వచ్చి నీ పెళ్లిని ఆపేస్తాను అనేసి మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ వచ్చి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే, నేను జోలాన్ తో మాట్లాడుతున్నాను, తను పెళ్లి చేసుకోబోతుంది అని అంటే, అప్పుడు లూఫాంగ్, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు జాచెన్ షాక్ అవుతాడు. ఇంకా ఆ నెక్స్ట్ సెకండే లూఫాంగ్ మళ్ళీ సారీ అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత నుంచి లూఫాంగ్ జాచెన్ తో మాట్లాడకుండా ఊరికే ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ఆఫీస్ లో కూడా ఎప్పుడూ కనబడ్డు. అప్పుడు జాచెన్ కి ఏమైందో అర్థం కాదు.
ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు జాచెన్ లూఫాంగ్ దగ్గరికి వచ్చి నేను జోలాన్ పెళ్లికి వెళ్తున్నాను నెక్స్ట్ మంత్ కదా అనేసి అంటాడు. అప్పుడు నీకు అక్కడికి వెళ్ళడానికి ఏమి అనిపించదా అంటే ఎందుకు ఏమనిపిస్తుంది అంటే తను నీ ఎక్స్ వైఫ్ కదా, నీ ఎక్స్ వైఫ్ పెళ్లికి ఎలా వెళ్తావు అందుకే అక్కడికి వెళ్ళకు అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ కి ఏమనాలో అర్థం కాదు. అప్పుడు మేమిద్దరం ఫ్రెండ్సే కదా ఏం ప్రాబ్లం లేదు అనేసి అంటాడు. అప్పుడు లూఫాంగ్ మళ్ళీ జాచెన్ మీదికి అరుస్తాడు. అప్పుడు జాచెన్ కి చాలా కోపం వచ్చి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అనేసి అంటాడు. అలానే లూఫాంగ్ ఇన్ని రోజులు కనబడకపోయేసరికి నీకేదో అఫైర్ ఉంది కదా అనేసి అక్కడికి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లూఫాంగ్ పట్టుకొని అతనేమి నా బాయ్ ఫ్రెండ్ కాదు, అతను ఒక సైకాట్రిస్ట్, నాకు ఒక హెల్త్ కండిషన్ ఉంది అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ షాక్ అవుతాడు. యాక్చువల్లీ లూఫాంగ్ కి ఒక బైపోలార్ డిసార్డర్ ఉంటుంది. అంటే అతను ఒక్కోసారి ఒక్కో అతనిలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయమే లూఫాంగ్ ఎప్పుడైనా సైకాట్రిస్ట్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం అంతా జాచెన్ కి చెప్పినప్పుడు జాచెన్ అయితే మరి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని అంటాడు. అప్పుడు లూఫాంగ్ నేను వెళ్ళను, ఒకవేళ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు నన్ను వదిలేస్తావనేసి అంటాడు. అప్పుడు జాచెన్ నీకేమన్నా పిచ్చా, నేను నిన్ను ఎందుకు వదిలేస్తాను, నేను ఎప్పటికైనా నీతోనే ఉంటాను అనేసి అంటాడు. అయినా కానీ లూఫాంగ్ అస్సలు వినడు. ఇంకా జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక ఆ నెక్స్ట్ డే ఆ సైకాట్రిస్ట్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు అతను నువ్వు లూఫాంగ్ ని ఎలా అయినా ట్రీట్ చేయించాలి, అతను హాస్పిటల్ కి రాకపోతే ట్రీట్ అవ్వడు, ఇంక ఇది చాలా పెద్ద విషయము అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ ఎలా అయినా కానీ లూఫాంగ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లాలనేసి ఫిక్స్ అవుతాడు. అందుకే జాచెన్ ఈచెన్ కి కాల్ చేసి నాకు కొంత డబ్బు కావాలి, అలానే మీరు నాకు హెల్ప్ చేయడానికి రండి అనేసి అంటాడు. తర్వాత ఆ డబ్బుతో అతను ఒక అపార్ట్మెంట్ ని కొంటాడు. ఇంకా లూఫాంగ్ ని అక్కడికి తీసుకొచ్చి నేను ఇక్కడ ఉండబోతున్నాను, నేను రేపు ఇక్కడికి షిఫ్ట్ అవుతాను అనేసి అంటాడు. అప్పుడు లూఫాంగ్ కి కోపం వచ్చి అంటే నువ్వు నన్ను వదిలేస్తున్నావా అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ అవును నేను నిన్ను వదిలేస్తున్నాను. అప్పుడు జాచెన్ లూఫాంగ్ కి 2 చాయిసెస్ ఇస్తాడు. నువ్వు మనం ఇద్దరం ఎప్పటికీ ఒకరినొకరం కలుసుకోకుండా అయినా ఉందాం, లేదా నువ్వు నన్ను చంపేసేయి అనేసి అంటాడు. అప్పుడు లూఫాంగ్ చాలా బాధతో సరే అయితే ఎప్పటికి ఒకరినొకరం కలుసుకోవద్దు అని అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు జాచెన్ షాక్ అవుతాడు. ఎందుకంటే అతను హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనుకుంటాడు కానీ బ్రేకప్ చేసుకోవాలని అనుకోడు. అప్పుడు జాచెన్ కూడా చాలా బాధపడి ఆ రోజు నైట్ అంతా పడుకోడు. నెక్స్ట్ డే ఈచెన్ వాళ్ళు అక్కడికి వస్తారు. అప్పుడు జాచెన్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఏం జరిగింది అని అడిగితే ఇలా లూఫాంగ్ కి హెల్త్ బాలేదు, మనం అతన్ని ఎలా అయినా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని అంటే అప్పుడు ఈచెన్ అన్నయ్య లూఫాంగ్ ఇంటి ముందే కూర్చొని ఉన్నాడు అనేసి అంటాడు. యాక్చువల్లీ లూఫాంగ్ ఇంటికి వెళ్లకుండా రాత్రంతా అక్కడే కూర్చొని ఉంటాడు. అప్పుడు జాచెన్ భయపడి పరిగెత్తుకుంటూ వెళ్లి లూఫాంగ్ ని చూస్తాడు. లూఫాంగ్ అక్కడ ఉన్న ఒక గ్లాస్ ని పలగొట్టి దాన్ని అలానే గట్టిగా పట్టుకొని ఉంటాడు. అప్పుడు జాచెన్ లూఫాంగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, అప్పుడు అంతా సెట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటాడు. కానీ లూఫాంగ్ మాత్రం నేను హాస్పిటల్కి వెళ్తే నువ్వు నన్ను వదిలేస్తావు, నేను వెళ్ళను అనేసి అంటాడు. నేను నిన్నేం వదిలేయను అని చెప్తాడు. మరి ఒకవేళ నేను ఎప్పటికీ సెట్ అవ్వకపోతే ఎలా అంటే అప్పుడు నేను కూడా నీతో పాటు పిచ్చోడిని అయిపోతాను అనేసి అంటాడు. ఇంకా అలా లూఫాంగ్ హాస్పిటల్లో చేరుతాడు. ఇంకా చాలా రోజులు లూఫాంగ్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది. స్టార్టింగ్ లో లూఫాంగ్ అస్సలు జాచెన్ లేకుండా ఉండలేకపోతూ ఉంటాడు. అతను లేకపోతే అస్సలు తినడు. అలానే పిచ్చి పిచ్చిగా చేస్తూ చాలా గట్టిగా అరుస్తూ ఎవ్వరి మాట వినకుండా ఉంటాడు. కానీ కొన్ని రోజులు అయ్యాక లూఫాంగ్ సెట్ అవుతాడు. అప్పుడు జాచెన్ లూఫాంగ్ దగ్గరికి వచ్చి ఇంకా నీ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనేసి అంటాడు. ఇంకా ఆ రోజు రాత్రి లూఫాంగ్ జాచెన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. రాత్రి జాచెన్ కి ఒక కల వస్తుంది, లూఫాంగ్ చనిపోయినట్టు. అప్పుడు జాచెన్ భయంతో లేస్తాడు. అప్పుడు లూఫాంగ్ నాకేమీ కాదు, నేను ఎప్పటికీ నీతోనే ఉంటానని అంటాడు. నీకు ఇప్పుడు ఏం చెయ్యాలని ఉంది అనేసి జాచెన్ లూఫాంగ్ తో అంటాడు. అప్పుడు లూఫాంగ్ నాకు పాస్ట్ కి వెళ్ళాలని ఉంది, మనం అప్పట్లో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో అలా ఉండాలని ఉంది అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ స్కూల్కి వెళ్ళి చూస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. ఇంకా అక్కడితో ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది. సో నేను ఈ వీడియోలో ఎపిసోడ్ 11 and 12 ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇక్కడతో ఈ సిరీస్ మొత్తం అయిపోయింది. అండ్ నేను నెక్స్ట్ వీడియో నుంచి రివెంజ్ లవ్ అండ్ స్పీడ్ అండ్ లవ్ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.